నమస్తే అన్న. నమస్తే అక్క. ఎట్లున్నావు అన్న? పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన ఈ శ్రీనిధి లొల్లేంది అసలు? ఎందుకు ఒడుస్తలేదు? విద్యాసాగర్ రెడ్డిని ఎందుకు తీసేస్తలేరు? ఆడవాళ్ళు దాచుకున్న సొమ్ముకు ఈ విద్యాసాగర్ రెడ్డి దోసుకు తింటున్నాను. గతంలో ఒక 2 సంవత్సరాల నుంచి మూతిట్ట తీసిండు అనుకో, ఇట్ట 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 తిప్పుతాడు. సార్ అన్న ఎప్పుడు వచ్చినావు, ఏం చేస్తున్నావు? మంచోడే విద్యాసాగర్ రెడ్డి అంటున్న సీతక్కకు నువ్వేం చెప్తావన్న? గన్నును వదిలి పెన్ను పట్టుకొని అసెంబ్లీకి వచ్చిన అక్క చేతిలో పెడితే నీది 10 లమాలు పెట్టి పెట్టింది. నిరుద్యోగులు నెత్తి మీద ఎక్కించుకొని మరి మన పండ్ల బుట్ట నెత్తి మీద ఎక్కించుకున్నట్టు కాంగ్రెస్ని ఎక్కించుకున్నారు, అధికారంలోకి తీసుకొచ్చింది. ఎట్లున్నదన్న కాంగ్రెస్ పాలన? తెడ్డుకు పోయి ఆడ తెడ్డు లింగం అంటే మనం పోయి దానికి పాలాభిషేకం చేద్దామని నిరుద్యోగులు ఏమొద్దు, వానికి భర్త పూజ చేద్దాం అదే తెడ్డుతోటి అని సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది కదా, ఆ ఎగ్జామ్ రద్దు చేయమని. ఇప్పటివరకు పీక్తున్నావా? ఆ రాహుల్ గాంధీ నోరు అప్ అండ్ అప్ అయ్యాక నా రాహుల్ గాంధీది. ప్రియాంక గాంధీ ఒక మోసంది, మమ్మల్ని ఆగం చేసిందను. గుడ్డు తిన్నానికి వస్తాను, శోభనం పెళ్లి కొడుకులకి కత్తాండు పోతాను అని చెప్పేసి మధ్యాహ్న భోజనం మీద నువ్వేం చెప్తావన్నా గరికపాటి మాటలకు? గరికపాటితోటి అవుట్ రైట్గా ఇలా భోజనము వద్దనే దాంతో నేను ఈ పల మాట్లాడతా. గరికపాటి అందరికీ నమస్తే నుల్లా, వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వము ఎన్నో తంటాలు పడుతున్నదా లేకపోతే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదా అనేది మాత్రం అర్థమైతలేదు. సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, తల కిందులైనా మేము తల తీసేసుకున్నా అని చెప్పిన సర్కారు ఇలా నిరుద్యోగులు ఎక్కడ ప్రొటెస్ట్ చేసినా అరెస్ట్ చేసుకుంటా వ్యాన్లు వేసుకొని కొట్టబోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అక్రమ అరెస్టులు, అర్ధరాత్రి అరెస్టులు, ఇబ్బందులు పెట్టుడు, పోలీస్ స్టేషన్లో పెట్టుడు ఇవే నడుస్తూ ఉన్నాయి. ఇంకా చాలా ముచ్చట్లున్నాయి అలా మాట్లాడుకోవడానికి. ఇగో ఈ అంశాలన్నీ మనతో మాట్లాడడానికి ఓయూ జనార్దన్ అని ఉన్నాడు. అన్నకు వెల్కమ్ చేద్దాం, వెల్కమ్ చేసి ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అక్క. ఎట్లున్నావు అన్న? ఇట్లనే ఉన్నావు అక్క. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాం పొద్దున్నే. పాపం అరెస్ట్ చేసుకోలేరు కదా, ఇక అది కామనే ఇక పోలీసు వాళ్ళకి. ముందుగాల నిరుద్యోగులు మాట్లాడదామా, శ్రీనిధి గురించి మాట్లాడదామా? అల్లనైనా ఇళ్ళనైనా అన్ని నిరుద్యోగ సమస్యలే. అంతేనా? అన్ని నిరుద్యోగ సమస్యలు. అందులో కూడా నిరుద్యోగ సమస్యలేనా? అలా 16 అయిన సంది రిక్రూట్మెంటే జరగలేదు విద్యాసాగర్ రెడ్డి. శ్రీనిధిలా 2009 నుంచి ఇప్పటిదాకా మధ్యలో ఒకసారి ఏదో ఇట్లా వానజల్లు వచ్చిపోయినట్టు పోయింది, తుప్పరు వచ్చినట్టు. అది కూడా ఒక 200 మందిని 300 మందిని తీసుకుండు. అందరినీ మళ్ళీ అలా 80% మందిని ఇంటికి పంపించిండు. అది అలా కూడా అంతే. సరే అన్న, ఈ శ్రీనిధి లొల్లేంది అసలు? ఎందుకు ఒడుస్తలేదు? విద్యాసాగర్ రెడ్డిని ఎందుకు తీసేస్తలేరు? ఇలా మనం ఏంటంటే ఎందుకు స్పందించాలంటే ఇలా 2 అంశాలు ఉన్నాయి. నిరుద్యోగ అంశం ఒకటి, ఆడవాళ్ళు దాచుకున్న సొమ్ముకు రక్షణ లేకపోవడం ఒకటి. అయితే ఈ 2 నష్టపోతున్నటువంటి వర్గాలు ఏవైతున్నాయో వీళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడని కుటుంబాలే. ఇప్పుడు ఉద్యోగం గురించి కొట్లాడేటోడు కూడా ఒక బీదోడు మధ్యతరగతి కుటుంబీకుడే. అలా డబ్బులు దాచుకునేటోళ్ళు, లోన్లు తీసుకునేటోళ్ళు కూడా ఊళ్ళల్లో కైకిలికి పోయి, కూలికి పోయి, మక్కల పనికి, తర్వాత వరి పొలాలల్లో పనులకు పోయి, నాట్లో పోయి, కోతలకు పోయి వచ్చిన పైసను అది దాచుకొని పిల్లల చదువులకో లేకుంటే ఇంకేదైనా పని ఉంటేనో, ఊళ్ళో అప్పు దొరకకుంటే అప్పు శ్రీనిధి నుంచి తెచ్చుకుందాం తక్కువ వడ్డీకి అని తెచ్చుకునేటటువంటి పైసలు, అలాంటి గరీబ్ వాళ్ళ పైసలు ఈరోజు మొత్తం దోసుకు తినేటటువంటి వ్యక్తి విద్యాసాగర్ రెడ్డి. ఈ విద్యాసాగర్ రెడ్డి దోసుకు తింటున్నాను. గతంలో ఒక 2 సంవత్సరాల నుంచి మొత్తుకున్నాం, ఎన్నికలప్పుడు కూడా చెప్పినాం. సరే ఆయన ఏ పార్టీ ఉన్నా అలా పార్టీ వాళ్ళ కళ్ళు కప్పడం చాలా ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆయన దోసుకున్న డబ్బును కొంత అధికారులకు తినిపిస్తాడు, రాజకీయ నాయకులకు కూడా తినిపిస్తాడు. అందుకే రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తలేరంటారా? అంతే కదా, వాస్తవం కదా. మరి ఆ రోజు చెప్పినటువంటి సీతక్క అయినా కాంగ్రెస్ వాళ్ళు అయినా రిటైర్డ్ అయిన ఎవరిని ఉంచామని చెప్పిర్రు. ఈయనకు అడిషనల్ క్వాలిఫికేషన్ ఇంకోటి ఉంది. రిటైర్డ్తో పాటు ఆయనకు పచ్చవాతం వచ్చింది. ఆయన మాస్క్ ఎప్పుడు తీయడు. మాస్క్ ఎందుకు తీయడం? ఆయన మాస్క్ ఎందుకంటే ఆయనకు పాపం ఎవరిని అనొద్దు, ఆయనకు పెరాలసిస్ వచ్చింది, అనారోగ్య సమస్యలు. పెరాలసిస్ వచ్చింది కూడా, స్ట్రోక్ మామూలుగా రాలేదు, 2-3 సార్లు స్ట్రోక్ వచ్చింది. అంటే ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చోవాల్సిన వ్యక్తి అన్నట్టు. కూర్చోవాల్సిన వ్యక్తి ఆయన ఎట్టబోతుంది అంటే మూతిట్ట తీసిండు అనుకో, ఇట్ట 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 తిప్పుతాడు. సార్ అన్న ఎప్పుడు వచ్చినావు, ఏం చేస్తున్నావు?
అంటాడు. మళ్ళీ ఆయన పెన్ను పట్టిండు అనుకో, ఇట్లా పెడితే ఎట్లా అనుకున్నాం మన ఎద్దుచ్చబోసినట్టు ఇట్లా పెడితే అంటది. మళ్ళీ ఆయనకు ఒక ఇంకా ఉంటుంది ఆమె ఆంధ్ర ఆమెకు ఇక ఏం క్వాలిఫికేషన్ లేకుండా హెచ్ఆర్కి ఇచ్చిర్రు. ఇక ఆమె ఏం లేదు చాయ్ ఇస్తానికి వచ్చి సార్ ఇట్లా సంతకాలు పెడుతుంటే ఆమె ఇట్లా చేయి పట్టుకుంటుంది. చేయి పట్టుకుంటే ఈయన ఇట్ట పెడతాడు. ఆయన దగ్గర చూసిన అంతే, చెయ్యి బ్యాలెన్స్ లేదు, మూతి బ్యాలెన్స్ లేదు. ఆయన కూర్చుంటే నిలబడలేడు, నిలబడితే కూర్చోలేడు. మరి చెయ్యి బ్యాలెన్స్ లేనైనా మూతి బ్యాలెన్స్ లేనైనా ఎట్లా ఇంతగానం దోపిడీ చేస్తారు? ఆయనకు కొద్దిగా డబ్బు సంపాదించిండు కదా, దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలో తెలివి ఉంది. దొంగ తెలివి బాగుంది, తెలివి ఉంది. ఆ తెలివిని దొంగతనానికి బాగా ఉపయోగించిండు. వ్యవస్థను నిలబెట్టడంలో మంచి పాత్ర పోషించిండు స్టార్టింగ్ లో. దానిని ఏ విధంగా దోసుకోవాలని చూసిండు. దోసుకోవడంలో కూడా మంచి సక్సెస్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ తమ్ముడే, సొంత తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన సీఎం వాళ్ళు ఉండే మొన్నటి వరకు, ఇప్పుడు ఆర్టీఐ కమిషనర్. ఏదైనా నువ్వు ఆర్టీఐ వేసినావు అనుకో, వాళ్ళ తమ్ముడు ఇవ్వడు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. చాలా ఆయనే మొత్తం ఈయన మేనేజ్ చేసుకొచ్చేది. ఇద్దరు కలిసి ఈయన దోసుకున్న డబ్బులు సంచులు ఉన్నాయి, సంచులు పంపుతున్నాడు అని చెప్తున్నాం. సంచులు పంపుతుండు అని మేము చెప్తున్నప్పుడు పంచట్లేదు అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ జీవో వచ్చింది. అంటే ఈ శ్రీనిధికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. నేను 18 ఆర్టీఐలు వేసిన, మా సూర్యాపేట నుండి శ్రీకాంత్ అని వేసిండు, చాలా మంది వేసిరు. దేనికి వీళ్ళు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అంటాడు, ఇది వ్యక్తిగతమైనటువంటి గోప్యత ఇన్ఫర్మేషన్ అంటాడు. ఎందుకో ఈ ఘోషగాడు మరి ఆయన సొంతందా, ఆయన సొంతం ఇన్స్టిట్యూషనా ఇది కూడా. ఇంకా ఆర్టీఐల వల్ల తమ్ముడు అరాచకాలు కూడా కొన్ని రోజులలో వస్తాయి బయటికి. ఆయన ఏం చేస్తున్నాడు, 90% మొన్న దాసో శ్రావణ్ అన్న కూడా ట్వీట్ చేసిండు, 99% ఆర్టీఐ అప్లికేషన్ ఇంకా అప్పీళ్లలోనే సచ్చినాయి. ఆడ ఇంకా పారదర్శకత ప్రభుత్వం. ఆ రాహుల్ గాంధీ నోరప్ అండ్ అప్ అన్న రాహుల్ గాంధీది ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన మీద ఎంత గౌరవం ఉండి మేము ఓట్లు వేయించినాం. ఇక్కడనేమో ఆర్టీఐకి ఇన్ఫర్మేషన్ లేనియరు వాళ్ళు. ఈ పోస్టర్లు పట్టుకొని మేము ఆయన మీద అవినీతి జరిగింది, ఇందులో ఎందుకు ఈయనకి ఎందుకు ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు అంటున్నాం. అవినీతి అంటే వదిలిపెట్టని 73 ఏళ్ళకి ఎందుకు ఎక్స్టెన్షన్ ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి ఎక్స్టెన్షన్ అంటున్నాం. అలాంటి వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చే దానిని అడిగినందుకు కూడా నైట్కు నైట్ వీళ్ళు ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి దాచి పెడతారు. రాత్రి అరెస్ట్ చేసుకోపోయినట్టు కదా ఎందుకు అరెస్ట్ చేయాలి? ఇగో సెక్రటరేట్ దగ్గర పోస్టర్లు వేసినాం, ఏ వద్దా ఏమన్నా ఏం చేస్తున్నాం? అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని గౌరవిస్తే అన్ని చేసిన వాళ్ళు, అంబేద్కర్ గారి పేరు సెక్రటరేట్ పెట్టుకున్న వాళ్ళు మరి చేయొచ్చు కదా. ఎందుకు ఈ పోస్టర్ నల్ల చేయట్లేదు? ఈ పోస్టర్ అంటే వేయొద్దంట, ఇదేదో నిషేధిత ఇళ్ళ సాహిత్యం ఉన్నట్టు. శ్రీనిధి మహిళా సంస్థలో 1 కోటి మంది మహిళల సొమ్ము లూటి 14 సంవత్సరాలుగా 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి జి విద్యాసాగర్ రెడ్డి అరాచకాలు. విచారణ జీవో 523 అంటే ఏంది? దాదాపు 2 సంవత్సరాలైనా విచారణ జాడలేదా? ఈ 523 జీవో ఏంటి అంటాక, ఇప్పుడు మన ఊళ్ళల్లో వాళ్ళ పైసలు తీసుకున్నాను కప్పు 50,000 తీసుకుంటే 52,000 కట్టించుకుంటారు. అలా 1,000 రూపాయలేమో ఇన్సూరెన్స్, 1,000 రూపాయలేమో వాళ్ళకు షేర్ క్యాపిటల్ అని పెట్టుకుంటారు అనమాట. ఈ 2 పైసలను కూడా ఈ లోన్ అయిపోయినాక వ్యక్తులకు తిరిగి ఇవ్వాలి. ఏం తిరిగి ఇయ్యరు, ఏది ఉండదు. ఇలా ఇంకా కొన్ని మనకు ఆ రోజు ఉన్నటువంటి డాక్టర్ గ్రూప్ల ద్వారా వచ్చిన పైసలు, ఆ పైసలు, ఈ పైసలు, దీన్ని పెయిడ్ క్యాపిటల్ కింద పెడుతుంది పెట్టిన పైసలు బోలెడన్ని ఉన్నాయి. ఈ పైసలు అన్నింటినీ కూడా ఈయన ఏం చేసిండంటే వాటికి ఎవడు అడిగేటోడు ఉండడు. ఎందుకు అడగడంటే ఇది ఆడోళ్ళ పంచాయతీ. దీనికి ఊళ్ళల్లో ఉన్నాడు ఎవడు సర్పంచ్ రాడు, వార్డు మెంబర్ రాడు, ఇంకోడు రాడు. ఆడోళ్ళు కూర్చున్న కాడికి వచ్చి మాట్లాడితే ఏంది వాళ్ళొకరు వీళ్ళొకరు అంటారు. ఇదే తెగదు ముడిపడదు అనమాట. ఇదంతా జటిలంగా ఉంటుంది దీని స్ట్రక్చర్. ఉన్నప్పుడు సీతక్క ఏం చెప్పింది? అదే చెప్తున్నాక అయితే ఇలా మస్తు డబ్బులు దోసుకున్నాడు. ఆ రోజు మన ఎర్రబెల్లికి కూడా డబ్బులు ఇచ్చిర్రు అని వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళే మొత్తుకున్నారు. ఎర్రబెల్లి నువ్వు ఎట్టట గెలుస్తావు చూస్తాం, శ్రీనిధి నుంచి దోసుకున్న డబ్బులను తీసుకొచ్చి నియోజకవర్గంలో అడ్డగోలకు ఖర్చు పెడుతున్నావు అని ఝాన్సీ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడిర్రు. మాట్లాడి చేసి అందరితోటి ఆర్పీలను గీర్పీలను అందరిని తిట్టి మీరు కాంగ్రెస్ కొట్టేట ఓటేరు, బీఆర్ఎస్ కు ఓటేపిస్తున్నారు, మీ సంగతి చూస్తాం కాంగ్రెస్ వచ్చినాక అని చెప్పారు. చెప్పినట్టు చేయాలి కదా. ఈయన మీద ఇన్ని ఆరోపణలు చేసిన వాళ్ళు ఎంక్వైరీ చేయరి, ఆయన తీసేయరి అంటే తీసేయకుండా మీకు కష్టపడి కొట్లాడితే ఈ 523 జీవోని ఈయన అవినీతి పైన ఎంక్వైరీ చేయడానికనే వేసిర్రు. జీవో వచ్చింది కానీ దాంట్లో ఏం ఎంక్వైరీ లేదు. ఇప్పుడు పొలం నాటేసారు కానీ దానికి కలుపు తీయలేదు, దాంట్లో యూరియా చల్లలేదు, ఏం చల్లలేదు, నీళ్లు పెట్టలేదు అన్నట్టు దీని మీద జీవో వేసిర్రు కానీ ఆ జీవో ఏం లేదు, ఎంక్వైరీ లేదు, ఏం లేదు, వచ్చి జీవో అంతే. ఎందుకు ఈ జీవో ఇట్లా ఉండిపోయిందంటే 100% ఇటు అందరికి డబ్బులు పంచుతుండని చెప్తున్నాం. అంటే ఈ ముచ్చట మీరు 2 ఏళ్ల నుంచి అడుగుతానే ఉన్నారు, ఈ 523 జీవో ఎక్కడ, విచారణ ఎక్కడ అని చెప్పేసి. మరి ఏం రిప్లై ఇస్తారు వీళ్ళు? ఏం లేదు. విద్యాసాగర్ రెడ్డి ఏం పోయి చెప్తాడు తెలుసా? వాళ్ళ దాంట్లో ఇంకొకటి ఏం జరిగిందంటే పాప ఎంప్లాయీస్ని తీసేసిర్రు. ఆ ఎంప్లాయీస్ గురించి ఏం చెప్తారంటే వీళ్ళు దొంగలు,
వీళ్ళంతా అవినీతి సరిగ్గా ఉద్యోగాలు చేయలేదు, వాళ్ళని తీసేసినాం, వాళ్ళు వచ్చి మీకు తప్పుడు సమాచారం చెప్తుర్రు, ఇవన్నీ నమ్మకరి అది ఇది అని చెప్తాడు. ఎందుకంటే ఆయన సెక్రటరేట్ పక్కనే ఫుల్ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళ బ్రదర్ ఉంటారు, వాళ్ళ బ్రదర్ పోయి చెప్తారు. ఇంకొక అడుగు ముందుకేసి మన రెడ్డిల మనకి కులాన్ని వాడుకుంటాడు, అన్ని రకాలుగా వాడుకుంటాడు. ఇక్కడ మనం కులపిచ్చి అని చెప్పట్లేము. ఇట్లా ఈయన దోసుకున్న డబ్బును అందరికి పంచి కులాన్ని మతాన్ని డబ్బును వాడుకొని ఎంక్వైరీ చేయనియట్లేదు. ఇంకొకటి మరి సీతక్క ఏం చేస్తుంది అడుగుతున్నాం. సీతక్క ఏమంటది, నేను చేస్తున్నా, ఆయన మంచోడు అని చెప్పి. మరి మంచోడు అని వాళ్ళు తెలియదా ఎన్నికలప్పుడు? ఎందుకు అడిగినావు? ఓన్ మోసం చేస్తేందుకు? నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు అంటే మంచోడు అన్న పట్టుకే కాదు. మరి ఎందుకు ఎంక్వైరీ? ఈరోజు ఆయన మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టిర్రు. ఈయనకు ఎక్స్టెండ్ చేయడానికి దీనికి 2 రకాల రూల్స్ ఉంటాయి. ఒకటి కోఆపరేటివ్ సొసైటీ రూల్స్ ఉంటాయి, ఒకటేమో ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రూల్స్ ఉంటాయి. ఒకటి బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. బ్యాంకింగ్ రూల్స్ అని ఒకటి పెట్టుకుంటాడు, కోఆపరేటివ్ అని పెట్టుకుంటాడు. వీడు రిటైర్డ్ అయినోనికి కూడా వీనికి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి కూడా ఎఫిషియెంట్ పర్సన్స్ ఉంటే వాళ్ళని వాడుకోవడానికి, వాళ్ళతో ఏజ్ నిమిత్తం లేకుండా వాళ్ళు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు అనేటటువంటిది ఈరోజు అమెండ్మెంట్ చేయించుకుంటూ ఈయన ఎక్స్టెన్షన్ తెచ్చుకుంటుండు. మరి బుద్ధి ఉండాలా లేదా అని అడుగుతున్నాం. దీని గురించి అలా పోస్టర్ లేయడానికి పోయినాం. ఎక్కడెక్కడ పోయినాం అంటే అక్కడ జనరల్ బాడీ మీటింగ్ జరిగే కాడికి పోయినాం, సెక్రటరేట్ దగ్గరికి పోయినాం. ఇది సెక్రటరేట్ దగ్గర వేసిన పోస్టర్లు, ప్రెస్ క్లబ్ దగ్గర వేసినాం. ఎక్కడ వేసిన పోస్టర్లు కూడా అన్ని కూడా తీసేపిచ్చిర్రు దొంగలు. ఇగో ఇది ప్రెస్ క్లబ్ లో వేసినాక ఒక్కటి కూడా ఉంచలేదు. తెల్లారే ఎమ్మటే మమ్మల్ని తీసుకొని పోయి ఇగో ఇది జనరల్ బాడీ జరిగేటటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీలో వేసింది, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వేసినాం. ఇది అవినీతి అనేటటువంటి విపరీతంగా ఉంది. ఇకపోతే ఇల్లు ఏంటంటే ఇల్లు ఎంప్లాయ్మెంట్ చాలా అవసరం ఉంటుంది. రాష్ట్రం మొత్తానికి నింపాల్సినటువంటి అవకాశం ఉంది. ఎంతమంది ఉంటారన్న? దాదాపు శ్రీనిధిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? ఇలా తిప్పి కొడితే వీళ్ళకి 700 మంది కూడా లేరు. ఇప్పుడు 700 మందిలో వీళ్ళు నింపుకొని అన్ని చేసుకున్న వాళ్ళు ఇలా 150-200 మందితోటే నడుపుతుంటారు. రాష్ట్రం మొత్తానికి ఒక శ్రీనిధిలో ఒక 200 మందితోటి ఏ విధంగా సంస్థ నడుస్తుంది? గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ గవర్నమెంట్. అసలు వీళ్ళకు రెగ్యులరైజ్ చేయాలి. వీళ్ళని రెగ్యులరైజ్ చేయకుండా వీళ్ళు ఎవరితోటైతే కలిసి చేస్తారో సెర్ప్ వాళ్ళు రెగ్యులరైజేషన్ తెచ్చుకున్నారు, వాళ్ళకు పే స్కేల్ అన్ని తెచ్చుకున్నారు. వీడు ఏమొద్దు, నా సంస్థకు వేరు, నేను చెప్పినట్టే వినాలే, వీళ్ళ గవర్నమెంట్ లో పోతే వీళ్ళు ఎవరి మాట వినరు, నా మాట వినరు అని చెప్పేసి పాపం వీళ్ళు నోరు కొట్టిండు. గవర్నమెంట్ మొత్తుకున్నది తెలుసా? ఆయనకేమో గవర్నమెంట్ నౌకరు కావాలి, ఈయనకొద్దు. వీడు రిటైర్డ్ అయినా ఏదైనా తెచ్చుకోవాలి. నిజంగా ఆ రోజు బీఆర్ఎస్ వీళ్ళకి మంచిగా చేస్తుంది. పాపం వాళ్ళని చాలా విషయాలలో వాడుకుంటున్నాం. ఆశా వర్కర్లను ఏ విధంగా వాడుకుంటున్నామో అట్లా వీళ్ళని కూడా వాడుకుంటున్నాం. ఏది గవర్నమెంట్ మీటింగ్లు ఉన్నా, ఏదన్నా ఉన్నా, ఒక సంక్షేమ పథకాలు ఉన్నా, లేకుంటే వ్యాక్సినేషన్ ఉన్నా, ఏది ఉన్నా వీళ్ళని కూడా వాడుకుంటాం మనం. అక్కడ ఉన్నటువంటి సంఘాలు ఉంటాయి కదా, సమభావ సంఘాలు, మహిళా సంఘాలు, వాళ్ళందరినీ, అధ్యక్షురాలని, కోశాధికారిని, వాళ్ళని అందరినీ వాడుకుంటాం. వాళ్ళకు కూడా కొద్దిగా ఆనరర్గా ఇద్దాము, ఇట్లా ఆశా వర్కర్లకు ఇచ్చినట్టు ఇద్దాము, ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్లు వీళ్ళకి అందరికి కూడా మంచి శాలరీలు ఇద్దాము అని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వీనికి 10 సార్లు లెటర్ రాసిన వద్దు అని చెప్పిండు. ఇప్పుడు ఈయన చేయబట్టి వీళ్ళ కడుపు కొట్టిండు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు మీరు నాతోటి ఉంటేనే మీకు ఏదన్నా, లేకుంటే ఏది ఉండదు అంటారు. వీనికి అనుగుణంగా కూడా మెసేజ్ పెట్టిండు అనుకో, వానికి తర్వాత ఏ నిబంధన లేకుండా ప్రమోషన్ ఇచ్చేస్తాడు. వీనికి వ్యతిరేకంగా కూడా పెట్టిననుకో వాని జాబ్ తీసేస్తాడు, వేరే డిస్ట్రిక్ట్ మారుస్తాడు. ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ కు 15,000 ఇస్తాడు. ఈడ హైదరాబాద్ లో ఉన్నాడు, పోయి ఆదిలాబాద్ లో బతకాలంటే ఏం బతుకుతాడు? 15,000 తోటి పిల్లల పిల్లలు ఈడు ఉంటారు, అప్ అండ్ డౌన్ చేస్తుంది, పైసలు సరిపోవు. ఇక వాడు ఇబ్బంది పెడతాడు. వాడు తర్వాత ఏదన్నా అడుగుదాం అనుకో, అబ్బో విద్యాసాగర్ రెడ్డి సార్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న జాబ్ పోతుంది. ఇప్పుడన్నా ఏదో ఒకటి బతకనన్నా బతుకుతున్నాం. మళ్ళీ ఏంది పెంక మీద నుంచి పొయ్యిల పడ్డట్టు ఉంటుంది, పెయ్యి కాలిపోతుంది అన్నట్టు. ఎవ్వడు వీనికి వ్యతిరేకంగా ఉండరు. ఇలాంటి దొంగ అట్లా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ నీడు ఆపేయండు. ఏపీలో 3 సార్లు రిక్రూట్మెంట్ జరిగింది. వీడు క్లియర్ నిజంగా నిజాయితీగా చేస్తే 3,000 ఉద్యోగాలు మాకు నిరుద్యోగులకు వస్తాయి. వీడిని తీసేస్తే ఆడోళ్ళ సొమ్ములకు రక్షణ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తుంటారో అదంతా బూటకం, అదంతా దొంగ లత్కోని ముచ్చట్లు. ఎవడియాడు ఎవరు చెప్తారో, మినిస్టర్ చెప్తుండో, బ్యాంక్ మేనేజర్ చెప్తుండో వచ్చి అడగమని. ఎవడాడు వడ్డీకి లేని డబ్బులు ఇచ్చేటాడు? ఇప్పుడు ఎవడిస్తాడు? అసెంబ్లీలోనే చెప్తారు కదా. ఎవడియాడు? నీకేందంటే నువ్వు కరెక్ట్ టైంకి డబ్బులు కడితే ఏంటంటే 25 పైసలు నువ్వు కట్టేటువంటి రూపాయి వడ్డీలో తీసేస్తారనమాట. అంతే.
మాఫీ చేస్తారు. అది ఇన్ టైంలో కడితే ఒక ఆమె ఉంటుంది మిగతా సంఘంలో 75 పైసలు కట్టాలి. కట్టరు. ఇప్పుడు 10 మంది సంఘం ఉంటారు, మినిమం 10 ఉండాలి. 10 మందిలో 8 మంది కట్టిర్రు, ఇద్దరు ఇన్ టైంలో కట్టలేదు, అట్లా 2-3 సార్లు లేట్ అయింది. బ్యాంక్ మేనేజర్ గారు వీళ్ళకి ఇయ్యనియాడు. వీళ్ళకి రావాల్సినటువంటి వడ్డీ రాదు, రివర్స్ రావాల్సింది. అది వడ్డీ బూటకం, పావలా వడ్డీకి రుణాలు అనేటటువంటిది బూటకం. వడ్డీ లేని రుణాలు వీని ఇంటి సొమ్మిస్తుండా బ్యాంక్ వాడు ఎట్లా ఇస్తాడు? బ్యాంక్ వాడిని కాడి అలా నేను 100 కోట్లు దాచుకున్నా, నాకు వడ్డీ ఇవ్వకుండా బ్యాంక్ వాడు ఉంటాడా? ఎట్టుంటాడు చెప్పండి? బ్యాంక్ వాడు నాకు వడ్డీ ఇస్తున్నప్పుడు నా పైసలు వేరే వానికి ఇస్తావు, వాని కాడ బేరం చేయాలి కదా. ఊళ్ళో ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక పెద్ద మనిషి పోయి చెప్తాం, అయ్యా జరగ ఈ పైసలు నాకు వనకన్నా ఆ వడ్డీకి ఇచ్చి జర చూడే, నాకు పిల్లకు ఏదో అప్పుకో దానికి లగ్గానికో దేనికో పనికోసం ఏదో భూమినప్పుడు కొనుక్కుంటాను, నీకు ఊళ్ళో పెద్ద మనిషి కదా నేను ఇస్తాడు నెగ్గొట్టిపోతాడు అంటాం. మరి ఆ పెద్ద మనిషి వేరే వాడికి అప్పించినప్పుడు అయితే వాడు ఖచ్చితంగా వాళ్ళ కాడి నుంచి వడ్డీ తీసుకొని తీసేయాలా లేదా అని పుణ్యానికి. ఇది కూడా అంతే. బ్యాంక్ 100 మందిని దాచుకున్న సొమ్మును 1000 మందికి వడ్డీలకు ఇస్తాడు. మరి వీళ్ళు ఏమన్నా వానికి ఫ్రీకి ఇస్తాడు? వడ్డీ లేని రుణాలంతా ఉత్తముచ్చట, అదంతా బోకరం ముచ్చట్లు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం. నాగర్ కర్నూలు జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో శానిటరీ ప్యాడ్స్ అనేది ఒక కంపెనీ పెట్టించింది మహిళలకు పంచడానికి. పెట్టిర్రు. ఈ కంపెనీ అది కొద్దిగా నాన్ సింథటిక్ చేయాలని, ఎకో ఫ్రెండ్లీ చేద్దామని చేసిర్రు. ఆ గమ్ము పేస్టింగ్ అనేది కరెక్ట్ లేదు ప్రాపర్గా. అయితే ఏం చేసిర్రు, అవి సరిగ్గా పోవట్లేవు. అప్పుడు ఆమె నేను పెట్టి నీ మహిళలను ఎంకరేజ్ చేసిందని చెప్పేసి అన్ని రెసిడెన్షియల్లకు, మహిళా డిగ్రీ కాలేజీలకు, ఇంటర్లకు అన్నిటికి కొనిపించింది. ఆమె ఎప్పుడైతే అక్కడి నుంచి పోయిందో ఎవడు కొనలేదు. కొనకుంటే వాళ్ళు దాదాపు 80 లక్షలు లాస్ అయ్యారు. 5 మహిళా సంఘాలను కలిసి పెట్టుకున్నాయి అనమాట. వాళ్ళందరూ లబో దివాన్ బతుకురా, మిషనరీ ఎవడు కొనలేదు, ఏం చేయలేదు. ఒక్కొక్కరికి కనీసం 70,000 నెత్తిన పడ్డది. ఇలాంటివి జరుగుతాయి. ఉజ్జయిని సెక్రటరేట్లో ఒకళ్ళ మీద ఇచ్చిర్రు అది క్యాంటీను, దాన్ని ఎవడో ఇంకొకడు మొగోళ్ళు నడుపుతున్నారు. వాళ్ళకి ఇస్తారు అంతే పేరుకు, దానికి ఏం వడ్డీలు ఉండవు, వడ్డీ లేని రుణాలు అయ్యి అంటారు. అదంతటి బూటకం. నీకు ఏనో ఒక కలెక్టరేట్లో నడుస్తుంది క్యాంటీను. ఇంకొకటి ఏం చేస్తారంటే వీళ్ళు మహిళా సంఘాలు మేము ఇది చేస్తున్నామని ఈ ఐకేపీలు ఇస్తారు. ఐకేపీ అంత దొంగతనం ఇంకోటి ఉండదు తెలుసా? పాపం మహిళలను దోసుకుంటారు కొంత వాళ్ళు. అట్లా దొంగతనం అంటే పాపం వీళ్ళకి ఎట్లుంటారు అంటే, ఇవాళ కొంత వడ్లు మాయిశ్చర్ ఒకటి ఉంటుంది, రేపు ఇంకొక 10 రోజుల వరకు అది లోడ్ అన్లోడ్ కాదు, మీరు లోడ్ తీసుకోడు. 10 రోజులలో మాయిశ్చర్ ఇంకెండలకు తగ్గుద్ది కదా, పొడి అయితే కదా వడ్లు ఎండుతాయి కదా, ఎండినప్పుడు తగ్గుద్ది కదా. లోడ్ మీద ఒక 2 క్వింటాలు 3 క్వింటాలు 4 క్వింటాలు తగ్గినాయి అనుకో, మరి ఆ పైసలు ఎవరి మీద పడతాయి? మహిళా సంఘం వాళ్ళ మీద పడతాయి. వీళ్ళు టయానికి బస్తాలు ఇయ్యరు, పురుకోసలు ఇయ్యరు, నీళ్ళు ఇయ్యరు. వాళ్ళకి ఇచ్చేటటువంటి కమిషన్ కూడా 2 ఏళ్ళకి పడుతుంది తెలుసా? ఇలా ఐకేపీలు ఎందుకు తగ్గినాయి? ఇక్కడ దక్షిణ తెలంగాణలో వడ్లకే ఐకేపీ, ఉత్తర తెలంగాణలో మక్కలకు కూడా ఐకేపీ ఉంటుంది. ఇలా ఎవడు కొనేటోడే లేడు ఐకేపీలలో. ఏ మహిళా సంఘాలు దగ్గరికి రావట్లేదు. మళ్ళీ వీళ్ళు ఏదన్నా వీళ్ళు బతకడం కొరకు, వీటినన్నింటినీ కరెక్ట్ చేసుకోవడం కొరకు ఏమన్నా మన రాషన్ మీద ఒక కేజీ 2 కేజీలో అది ఇది ఏమన్నా తరుగులు వచ్చినా చేసిర్రు అనుకో, ఊళ్ళో ఉన్న రైతు వచ్చి అట్టట చేసినావు ఇట్టట చేసినావు అని ఆడ మీడియా వాడిని నాన్న తీసుకొస్తే వీళ్ళు ఆడవాళ్ళు ఇంకా ఆగం. పాపం ఆ మహిళా సంఘాలను అయితే ఐకేపీల ద్వారా దోసుకుంటున్నారు. ఈ వడ్డీ లేని రుణాలను పెట్టి దోసుకుంటున్నారు. ఇది ఆగమైపోయింది సంస్థ. దీనిని కరెక్ట్ చేస్తామని చెప్పినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ వాళ్ళు. దీనిని కరెక్ట్ చేయడానికే మా దాంట్లో ఒక నీతి నిజాయితీ కలిగిన అక్క, మూటలు మోసుకొని బతికినటువంటి అక్క, వాగులు వంకలు నడిచి మన కరోనా టైంలో అందరికీ ఆదుకున్న అక్క మా సీతక్క. గన్నును వదిలి పెన్ను పట్టుకొని అసెంబ్లీకి వచ్చిన అక్క. అక్క చేతిలో పెడితే ఇది 10 అని పెట్టి పెట్టిర్రు. అక్క చేతిలో 10 ఉన్నది. ఏమంటుందా ఇప్పుడు? ఏమంటుంది? ఆమెను కలిసి ప్రయత్నం చేసిరన్న మీరు? ఆమెను కలవడానికి శ్రీనిధి వాళ్ళు అందరం పోతే ఆమె ఏం ఇటు ముఖం దాటుతుంది. ఎన్ని రోజులు వస్తారా, ఏం చేస్తారు, ఈ సమస్య ఏంది, ఆయన మంచోడే, మీరు ఏదో చేసిర్రంట, ఆయన సంస్థని ఇంత కాడికి తీసుకొచ్చిండు, ఆయన లేకుంటే సంస్థ ఏ ఉండదు, వేరే దగ్గరలో కూడా ఆయన ఉపయోగించుకుంటారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 18 మీద పెట్టిర్రు అన్నారు కదా. ఈ 18లో ఏ ఒక్కదానికి ఏడు ఇయ్యలేదు. ఆయన ఇట్లాంటి పనులు చేసిండు అని చెప్పడానికి ఏ ఒక్కదానికి ఇయ్యాడు కూడా విద్యాసాగర్ రెడ్డి. మరి ఎట్లా దీనికి సొల్యూషన్? సొల్యూషన్ ఏముంది? ఇక ఒకవేళ ప్రభుత్వం మారితే విద్యాసాగర్ రెడ్డిని తీసేయాలి, కానీ మాకు దగ్గరలో కూడా ఆలోచన లేదు, ఈయన పోతాడనేటటువంటి ఒక ఆశ కూడా లేదు. ఏంటంటే ఖచ్చితంగా పోరాటం చేయాలని. ఏంటంటే ఎండమావిలో నీళ్ళు ఎత్తుకుంటే నీళ్ళు ఉంటాయా? లేవు. పాడుబడ్డ బావిలో మనం దాన్ని బకెట్ వేస్తే నీళ్ళు వస్తాయా? విద్యాసాగర్ రెడ్డిని తీసేయాలనుకునేటువంటి ప్రయత్నం కూడా ఒక భగీరథ ప్రయత్నం లాంటిదే. వీడు పోడు. ఎందుకంటే అక్కడ వాళ్ళ తమ్ముడిని కూడా రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ఆర్టీఐ కమిషనర్ గా పెట్టిర్రు. ఇప్పుడు ఈ శ్రీనిధిలో ఎంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు అందాదా? ఇది ఒక పెద్ద చైన్ సిస్టమ్. ఇలా రిటైర్డ్ అయిన వాళ్ళు ఏం లేరు, వీడే రిటైర్డ్ అయిన వాళ్ళు. వీళ్ళని ఏంటంటే వేరే కాడి నుంచి అందరిని తీసుకొచ్చుకొని వీని ఒత్తాసు పలికేటోని పెట్టుకుంటాడు. ఇలా తింటారు.
ఏమంటారు డబ్బులు బాగా అవినీతి చేస్తారు. మళ్ళీ వీళ్ళని ఏంటంటే ఇంకో టీ పైపర్ ఉంటుంది, దీని లెక్కన అవినీతి దొరకంది. మన ఇంటింటికి మనకు నెట్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో కలిసేసి చేస్తున్నారు అనమాట, కొలాబరేషన్ తోటి. దాంట్లో కూడా మొన్న బడ్జెట్లో కూడా మంచిగానే పెట్టిర్రు. దాంట్లో ఇక్కడ నుంచి పోయినాడు ఒకటి శ్రీధర్ అని ఉంటాడు, ఒకడు వేణు అని ఉంటాడు, ఇంకొక మేడాన్ని కూడా పంపిస్తున్నారు. వీళ్ళందరూ విద్యాసాగర్ రెడ్డి వాళ్ళని అక్కడికి పోతుర్రు. ఇక్కడ బిర్రు తిన్నారు. అటు శ్రీధర్ అనేటోడు అయితే మామూలు తినలేదు, ఇన్సూరెన్స్ పైసలు అయితే భయంకరంగా తిన్నాడు. అక్కడ మంచిగా హాయిగా ఉంటున్నాడు ఆ వేణుగాడు శ్రీధర్ గాడు. 69 లక్షలు ఆగం చేసిపోయిండు. 69 లక్షలు దాదాపు ఒక్కొక్కరికి ఇల్లులు విల్లాలు కొనిచ్చిండు. ఆమెకు ఏ క్వాలిఫికేషన్ లేని ఆంధ్రామను మేనేజర్గా పెట్టిండు. అసలు మస్తు పైసలు ఆమెకు. ఇంకొకటి వీనికి అడుగుతున్నాం, ఇలా ఒక్కొక్క గవర్నమెంట్ పైసలు లేవని అంటున్నాడు ఈయన రేవంత్ రెడ్డి. ఏ ఆఫీసులు కూడా ప్రైవేట్లో నడవద్దు, రెంట్ కట్టి నడవద్దు అంటారు. మరి గడ్డి బీక్తుండా? ఎక్కడ హిమాయత్ నగర్లో ఎప్పుడో అలాట్ చేసిర్రు. ఆఫీస్ అక్కడికి ఎందుకు షిఫ్ట్ అవ్వట్లేదు? ఎందుకు షిఫ్ట్ అవ్వట్లే? దళితులల్లో ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకునే పిల్లలకు బో పెడతందుకు మాత్రం పైసలు ఉండవు, స్కాలర్షిప్లు ఇస్తేందుకు మాత్రం పైసలు ఉండవు, మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ చేయడానికి పైసలు ఉండవు, రోడ్లు వేసేందుకు పైసలు ఉండవు, రిటైర్డ్ అయిన వాళ్ళు దస్తుంటే వాళ్ళకు పింఛన్ తీయడానికి పైసలు ఉండవు. పైసలు లేవు, నన్ను కోసుకున్నా మీరు తెచ్చుకోరి, ఆర్ఎల్ తెచ్చుకోరి, బార్షలు తెచ్చుకోరి, చెక్కుకోరి, నన్ను ఒలుచుకోరి, నన్ను ఒలుచుకొని చెప్పులు కుట్టుకోరి, ఇవన్నీ అంటాడు. పైసలు ఏమంటాడు? మరి ఇవన్నీ ఎందుకు దుబారా ఖర్చు చేస్తున్నాడు? మంచోడే విద్యాసాగర్ రెడ్డి అంటున్న సీతక్కకు నువ్వేం చెప్తావన్నా? సీతక్క మంచామా? విద్యాసాగర్ నేను అదే అంటున్నా, ఫస్ట్ సీతక్క మంచామా అంటున్నా. మీకు తెలియాలి, మీరే ఎన్నుకున్నారు. మరి ఆమె మంచామ అయితే మరి ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఆమె ప్రతిపక్షంలో ఉన్నంత వరకు సీతక్క మంచి, అధికారం ఇచ్చినాక ఆమె ఏం చేస్తుంది అనేది పనితనం అర్థమవుతుంది. ఇప్పుడు ఏమంటారు, దొంగకు తాళాలు ఇస్తే దొంగ బుద్ధి ఏందనేది తెలుస్తుంది అంటారు కదా. ఇప్పుడు మేము అదే అంటున్నాం, నువ్వు దొంగ అనట్లే ఏమన్నట్లే, మరి నువ్వు ఎందుకు నిరూపించుకోలేదు? నీ యొక్క మంచితనం, నీ యొక్క నిజాయితీని, నీ యొక్క నిబద్ధతను ఎందుకు నిలుపుకోలేదు? నువ్వు ఒక కమ్యూనిస్ట్ భావజాలంతో వచ్చి, నక్సలైట్ల యొక్క భావజాలంతో వచ్చిన, సామాజిక న్యాయం కొరకు వచ్చిన, రాహుల్ గాంధీ యొక్క సామాజిక న్యాయాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి రేవంత్ అన్న యొక్క వర్గంలో నేను మంత్రిగా ఉన్నాను చెప్పుకుంటున్నటువంటి సీతక్క మరి దీనిపైన ఎంక్వైరీ జీవోని ఎందుకు చేయలేదు అంటున్నావు? మన నిజాయితీ అనే తెలుస్తుంది కదా. పాలల్లా చేయి పెడితే చేతికి అంటుకుంటే పాలు చిక్కకున్నట్టు, పాలు జారిపోతే చిక్కకునే పలచకునే లోకానికి తెలుస్తుంది. ఈ జీవో నడవలేదంటే నేనేమన్నా ప్రజలే చెప్తారు సీతక్క మంచిదా చెడ్డదా, విద్యాసాగర్ మంచిదా చెడ్డోడు ఇవన్నీ పెట్టినావు. జీవో ఎందుకు వేసిరని మీరు ప్రశ్నించలేదా? విద్యాసాగర్ రెడ్డి మంచోడు మరి ఎన్ని రోజులు మరి ప్రశ్నిస్తున్నాం, ఆన్సర్ రావట్లేదు. ప్రజలే తెలుసుకోవాలి సీతక్క మంచిదా చెడ్డదా అనేది. రైట్ అన్నా. ఇక ఈ ముచ్చట శ్రీనిధి పక్కకు పెడితే, నిరుద్యోగులు నెత్తి మీద ఎక్కించుకొని మరి మన పండ్ల బుట్ట నెత్తి మీద ఎక్కించుకున్నట్టు కాంగ్రెస్ని ఎక్కించుకున్నారు, అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఎట్లున్నదన్న కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ వచ్చిన నెలకే నేను చెప్పిన నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ అనేటటువంటిది గెలవడం కొరకు మనల్ని వాడుకున్నది, తప్పు చేస్తుందని చెప్పేసినాం. కాంగ్రెస్ తప్పు చేస్తుందని చెప్పినాం. ఇక తప్పు కాదు, అది ఒక మురికి గుంపగా మారింది నిరుద్యోగుల పట్ల. నిరుద్యోగులను ఇష్టం వచ్చినట్టు కొట్టేయడం కానీ, వాళ్ళ పైన విపరీతంగా ట్రోల్స్ చేయించడం కానీ, విపరీతంగా వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ అదేం ఇంకా ఆగింది, అడ్డుకట్టబడ్డది, వాళ్ళు ఏమో తెలుసుకున్నారు, తప్పు చేసిరని ఏదో ప్రాయచిత్తం చెందుతుర్రని అట్లా ఏం లేదు. ఇది గుడ్ ఫ్రైడే మంత్ కదా, ఏదో జీసస్ ఏదో లెంట్ డేసులలో ఉండి ఏదో మార్పు వచ్చినట్టు చేసినట్టు, క్రిస్టియన్స్ అంత సంవత్సరంలో ఏదన్నా తప్పు చేస్తే ఈ లెంట్ డేసులను ఏదన్నా సవరించుకుంటందుకు ఉన్నట్టు కాంగ్రెస్ వాళ్ళకి సవరణలు ఉండి ఏముండవు. జారుడు బండ మీద జారితే కిందికి పాయింట్ చిరిగిన దాకా జారుతారు చూడు, అటునే అనమాట కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళది మునిగిన దాకా తప్పులు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం చేయరాక బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడ చెప్పలేదు. ఒక నిరుద్యోగులకే బాధ ఉన్నదా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయబట్టి? అందరికి బాధ ఉన్నదా? అందరికి బాధే ఉంది కదా. 6 గ్యారెంటీలు అమలు చేసిర్రా? అమలు చేయలే కదా. రియలైజేషన్ అయ్యారా? రియలైజ్ అయ్యారా నిరుద్యోగులు? ఏమన్నా నిరుద్యోగులు ఎప్పుడో రియలైజేషన్ అయ్యారు. 6 నెలల తర్వాత రియలైజేషన్ అయ్యారు. 9 నెలల తర్వాత రోడ్ల మీదకి వచ్చిర్రు, కొట్లాడిర్రు, నిత్యం కొట్లాడుతూనే ఉన్నారు మాకు అన్యాయం చేసిందని. నిరుద్యోగులు రియలైజేషన్ అయ్యారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ ఇన్ని రోజులు అందు ఉన్నాం, ఇక వీడు ఇయ్యాడు, ఎన్నికల ముందు చూద్దాము, ఈ మూర్ఖంతో ఎన్నాళ్ళు కొట్లాడదాం అని చెప్పి వాడు తెగబడి తెడ్డే లింగం అంటుండు. మనం వానితోటి ఎందుకు వాడు తెడ్డుకు పోయి ఆడు తెడ్డు లింగం అంటే మనం పోయి దానికి పాలాభిషేకం చేద్దాం అని నిరుద్యోగులు ఏమొద్దు, వానికి భర్త పూజ చేద్దాం, అదే తెడ్డుతోటి వానికి భర్త పూజ చేద్దాం. ఎప్పుడు చేద్దాం? ఎన్నికలప్పుడు చేద్దాం. కానీ అసలైన నిరుద్యోగులు అందరూ సప్పుడు దేకనే ఉన్నారు. ఈ పేడ్ ఆర్టిస్టులు వేరే పార్టీల నుంచి పైసలు తీసుకునేటోళ్ళే రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు అంటారు కదన్న. వాళ్ళను
తోటి తన్నాలి. అసలైన నిరుద్యోగులు అనేటోళ్ళు ఎవరు, పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు, వాడు ఎక్కడొచ్చిండు ఏం చేసిండు, కరెక్టే. అసలైన నిరుద్యోగులు దొంగ నిరుద్యోగులు అని నువ్వు అంటున్నావు కదా. మరి అశోక్ నగర్కి వచ్చి ఎవరి నిరుద్యోగులు ఒకసారి నువ్వు చూసినాక నేను అశోక్ నగర్కి వచ్చిన ఇగో అసలైన నిరుద్యోగ బతుకలు ఇట్టుంటాయి, ఇగో వీడికి ఇట్ట చదువుకుంటాడు, ఇగో గిట్ట మాట్లాడేటోడు గిట్ట చేస్తున్నాడు, నువ్వేమన్నా చూసి చెప్పినావా? మీ ఏమన్నా ఎగ్జామ్ రాయలేదా? మాట్లాడేటోళ్ళు కష్టపడలేదా? చదువుకోవట్లేదా? నీకు ప్రచారం చేసినప్పుడు నిరుద్యోగులం, అప్పుడు అసలు సిసలైనటువంటి నిరుద్యోగులం, 24 క్యారెట్ల బంగారం లాంటి వాళ్ళం. ఇప్పుడు ఎట్లా మేము ఆరేకి మాల అయిపోయాను అలా చెప్పాలి. ఇక దాని గురించి ఎక్కువ మాట్లాడొద్దు. వాడు చేయలేనప్పుడు ఆడలేక మధ్యలో బాగాలేదనేటానికి మనం ఎందుకు సమాధానం చెప్పాలి? వానికి ఎట్ట సమాధానం చెప్పాలి, అట్టే సమాధానం చెప్పాలి. ఆ పనికి వాళ్ళ కూతులకు మనం సమాధానం చెప్పుకుంటూ పోతున్నాం అనుకో, ఇంకా కూస్తూనే ఉంటాడు. ఆ కూసే కూతుర్ని వదిలిపెట్టినాం అనుకో, పట్టించుకోలేదనుకో వదిలిపో, అంతే వరలి ఊకుంటాడు. వాడు ఇయ్యలేమంటారు కదా ఉద్యోగాలు. ఇప్పుడు ఇయ్యలేమని దమ్ముంటే చెప్పాలి. అట్లా చెప్పట్లేరు కదా దొంగలు. ఉచితారంగా మీరు 70,000 ఇచ్చినాం, 80,000 ఇచ్చినాం, 1,00,000 ఇచ్చినాం అని చెప్తున్నారు కదా. మరి అది ఇస్తే మరి నిన్న సిగ్గు లేకుండా అసెంబ్లీలోకి ఈ మాటలు ఎందుకు మాట్లాడారు, ఎందుకు చెప్పారు? రిటర్న్ ఇచ్చినటువంటి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఒక ప్రధాన బాధ్యతగా ఉన్నటువంటి ఒక మంత్రి, ఇంకా తనతో పాటు ఆనాడున్న సహచార మంత్రులు వేసినటువంటి ఒక క్వశ్చన్కు రిటర్న్గా ఇచ్చిర్రు. ఇగో 50,785 ఉద్యోగాలు మేము గత ప్రభుత్వము పరీక్షలు పెట్టి ఫైనల్ స్టేజ్ వరకు తీసుకొచ్చిన దానికి మేము నియామక పత్రాలు ఇచ్చినామని చెప్పారు. 16,978 ఉద్యోగాలు అచ్చం మేము నోటిఫికేషన్స్ ఇచ్చి వాళ్ళకు రిక్రూట్మెంట్ చేసినామని చెప్పారు. మరి ఆడుంది. కానీ సభ ఏదైనా సందర్భం మీద 60,000 ఉద్యోగాలు నేనే భర్తీ చేసిన అంటాడు రేవంత్ రెడ్డి. మరి అదే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు నేను చెప్పుకున్నట్టు క్లారిటీ వచ్చింది కదా. అంటే నీకు ఉద్యోగం రాకపోతే 60,000 ఉద్యోగాలు రాకపోయినట్టేనా అన్న? కరెక్ట్ ప్రశ్న. 60,000 ఉద్యోగాలను ఆపినోడెవడు? ఆపిన వాడు నేను బరాబర్ అంటున్నా. వాళ్ళు వచ్చి చెప్పాలి. ఆ రోజు గురుకులకు రిలింక్విష్మెంట్ పెడతామని చెప్పారు. గురుకులకు మొన్న కూడా హైకోర్టు ఒకటి రూలింగ్ ఇచ్చింది కదా, ఖచ్చితంగా వాళ్ళకు చేయాలని చెప్పింది కదా. గురుకులాలలో ఇదే గురుకులాలల్లో ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్కు తెలుగు ఇంగ్లీష్లో పెట్టామంటే తెలుగులో పెట్టకుండా ఓన్లీ ఇంగ్లీష్లో పెట్టినావు. సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది కదా ఆ ఎగ్జామ్ రద్దు చేయమని. ఇప్పటివరకు గడ్డి పీక్తున్నావా? ఆ 2 తప్పులు అట్టనే ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినావు. మరి జేఎల్డిఎల్లలో కూడా తప్పులతోటి ఇచ్చినటువంటి పేపర్లు రద్దు చేయాలి, అది చెప్పలేదు. అవి అట్టనే చేసినావు. మరి ఇవన్నీ ఇంకా చెప్పుకుంటే ఎన్నిసార్లు నోరుతావు? అంటే అప్పుడు ఇవి కోట్ల పడతాడు చేసిందే వీళ్ళు. అందుకనే అంటున్నాం దీని మీద ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. వాళ్ళే ఆపిర్రు, అప్పుడు చెప్పిర్రు న్యాయం చేస్తామన్నారు, మేము నమ్మినాం. సమస్య ఉంది అనేది వాస్తవం, వీళ్ళు సాల్వ్ చేస్తారని నమ్మినాం. వీళ్ళు దాన్ని పరిష్కరించకుండా ఇచ్చిర్రు కాబట్టి మరి వాటిని ఆపినోడెవడని అడుగుతున్నాం. మేము దానికైతే కట్టుబడలేం కదా. నువ్వు ఇచ్చింది ఈరోజు ఈ కాంగ్రెస్ రాగానే మంచి అని అనలే కదా. మేము ఫస్ట్ నుంచి ఏదైతే అందులో తప్పు జరిగిందో తప్పే జరిగింది, తప్పును సవరించమన్నాం. తప్పు జరగలేదు, కాంగ్రెస్ రాగానే అది మంచిగా అయిందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోయి దాన్ని యాదగిరిగుట్ట నరసింహస్వామి పాదాల కాడ పెట్టిరు, తిరుపతిలో పెట్టిర్రు. 100 మంది అర్చకులతోటి పూజ చేయించేసరికి అవి మొత్తం అయిపోయినాయి. అటు మసీదుకు తీసుకుపోయి ఊదేపించినాం, ఇటు చర్చి పోయి ప్రార్థనలు చేయించినాం. మా కాంగ్రెస్ వాళ్ళు అన్ని మంచి అయినాయి అని చెప్తున్నారు. మరి అట్లా మంచి అవుతున్నాయని చెప్పిన ఇంకా మేము ఏం చెప్తాను చెప్పు. వాళ్ళంతా లెక్క తయారయ్యారు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నింపేటన్ని ఖాళీలు ఉన్నాయా? ఖాళీలు లేకుంటే ఒక కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని ఎందుకు పట్టుకొని రాహుల్ గాంధీ మాట్లాడిండు, ఎందుకు ప్రియాంక గాంధీ మాట్లాడిర్రు? ఒకవేళ లేవు అంటే లేవు అని చెప్పాలి. ఒకవేళ లేకుంటే మరి లేవు అని చెప్పిర్రు అనుకో, మరి ప్రియాంక గాంధీ మోసమా, చీటరా, రాహుల్ గాంధీ చీటరా? మరి వీటికి సమాధానం వాళ్ళు చెప్తారు. వీటికి సమాధానం కూడా చెప్పాలి కాక. ఇప్పుడు ఎవరిని అంటారు? ఇప్పుడు నీ ప్రియాంక గాంధీని, నీ రాహుల్ గాంధీని మీరేమంటారు? మీరే చెప్పాలంటున్నాం మేము. ఖచ్చితంగా వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నేను అన్నాను అనుకో, ప్రియాంక గాంధీ ఒక మోసంది, దొంగ, మమ్మల్ని ఆగం చేసిందను, మా ప్రియాంకని ఎట్లా అంటాం అంటారు. మరి ఇదేంటి? ఇంకొక ఆయన కాంగ్రెస్ ఆయన, ఇగో ఇది మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళు మేనిఫెస్టోలోనే పెట్టలేదు అంటారు కదా. మరి అదే ఆయన బట్టే చెప్పిండు. మరి ఇదేంది? ఇది ఆడే కదా. అవన్నీ నాకు ఇవన్నీ పంపిస్తాం రైట్ అన్న. ఇప్పుడు నేను ఒకటి అడగదలుచుకున్నా. ఇంత జనాభా ఉన్న వేరే రాష్ట్రాలల్లో, లేకపోతే ఇంతమంది నిరుద్యోగులు ఉన్న వేరే రాష్ట్రాలల్లో పోయిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలతో కంపారిజన్ చేసుకుంటే వేరే రాష్ట్రాలు ఏమన్నా ఎక్కువగా రిక్రూట్మెంట్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయా? బీహార్ ఉంది, తమిళనాడు ఉంది, రాజస్థాన్ ఉంది, మన పక్క రాష్ట్రాలు ఉన్న ఏపీ కూడా ఉంది. వాళ్ళు నిన్న కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చింది కదా. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం,
వీళ్ళు నిరుద్యోగుల్ని ఎట్ట మోసం చేస్తున్నారు అనేది ఇంటర్వ్యూలో చెప్పాలి. ఎందుకంటే పాపం ఒక్కొక్కళ్ళు అప్పులు తెచ్చుకొని చదువుకుంటున్నారు. ఇంకా అరే రేపు వస్తుందేమో నోటిఫికేషను, ఇంకొక వచ్చే నెల వస్తుందేమో, ఏం చేద్దామని ఇట్లా వీళ్ళు పాపం చాలా ఇబ్బందులు పడుకుంటా ఉంటున్నారు. మళ్ళీ ఇన్ని రోజులు చదివిన వాళ్ళం మళ్ళీ ఇప్పుడు బంద్ చేసినాం అనుకో, ఇప్పుడు ఏమైపోతుంది మన పరిస్థితి, మన బతికేంది అనేటటువంటిది వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఏం క్లారిటీ ఇవ్వాలి, మనం ఇవ్వాలన్నా ఇవ్వద్దా క్లారిటీ? ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. ఆ క్లారిటీ మీకు చెప్తాం చూడక ఇవాళ ఒక్కొక్కళ్ళు పాపం ఎంత ఇబ్బందులు పడుతుర్రు అనేటటువంటిది చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. అసలు భయంకరంగా ఏమైపోయింది, ఈ నోటిఫికేషన్లన్నీ అసామైపోయినాయా, మన బతికేమవుతుంది అంటే మీకు ఒకటి క్లియర్గా చెప్పాలి. ఆ రోజు 2022లో బీఆర్ఎస్ ఎన్నికలకు పోయేటప్పుడు కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి 100 కోట్లు కొత్త ఉద్యోగాలకని బడ్జెట్లో పెట్టిపోయిందా లేదా? ఆ రోజు ఒక భరోసా వచ్చిందా లేదా? గతం ఏదైనా చేసుకొని మేము గతాన్ని మంచి చెడులని చేయట్లేము. ఆ రోజు ఆయన లాక్డౌన్లో ఉద్యోగాలు ఇవ్వకపోయినా, గ్రూప్ 2 ఆపినా, ఏది ఆపినా, అరే ఎన్నికల వేళ కనీసం వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వడానికి వస్తున్నారు, ఇప్పుడన్నా మనం చదువుకుందామనే ఉద్దేశంతో 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తడానికి కావాల్సిన ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చి 100 కోట్లు ఇవ్వబట్టికే అశోక్ నగర్ తిరిగి వచ్చింది. అశోక్ నగర్లో అంతమంది జనాలు ఉన్నప్పటికే కదా నిరుద్యోగులు కొట్లాడబట్టికే కదా మీకు కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వచ్చి ఉద్యోగాలు వచ్చింది. ప్రవళిక చనిపోయిన రోజు అంత ఒక్క 10 నిమిషాలల్లో వాటికి 10,000 మంది ఎట్ట జమ అయ్యారు. ఆ రోజు కేసీఆర్ నోటిఫికేషన్ ఇవ్వబట్టికే కదా. మరి ఆయన ఇచ్చినట్టు ఈ దొంగలు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేరు అంటున్నాము. ఈ బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు? వీళ్ళు ఎక్కువ చెప్పిర్రు. మరి ఇంకొకటి, వీళ్ళు ఇప్పుడు అసలు ఈ బడ్జెట్ లో రిటైర్మెంట్ అయిన వాళ్ళు గురించి ఇంత మాట్లాడుతున్నప్పుడు, ఇంతమంది రిటైర్మెంట్ అయ్యారు అనేది 2 లక్షల ఉద్యోగాలు పోని మా బుద్ధి తక్కువైంది అనుకుంటున్నాం. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? దాదాపు ఈ ఇయర్ 9,000 ఖాళీలు ఏమో ఏర్పడతాయి. 20,000 ఉద్యోగాలు ఖాళీలు అయినాక 20,000 ఉద్యోగాల గురించి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటున్నా. అసలు నిరుద్యోగుల ఉద్యోగాలు కాంగ్రెస్ వాళ్ళు అమ్ముకుంటున్నారని నేను చెప్తున్నా. ఎట్లా బరాబర్ చెప్తున్నా. 2 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు, నింపలేదనేది వాస్తవం. మీరు ఉన్నాయనేది వాస్తవం కాదా ఫస్ట్ చెప్పాలి. నేనైతే వాస్తవమే చెప్తున్నా. ఎందుకంటే నాకు ప్రియాంక గాంధీ మీద నమ్మకం ఉంది, రాహుల్ గాంధీ మీద నమ్మకం ఉన్నది, ఇచ్చిన కమిషన్ మీద నమ్మకం ఉన్నది. మేమైతే వాళ్ళు మంచి వాళ్ళు అంటున్నాం. మరి మీరు ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీని నమ్మట్లేరు కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో మీరు ఎక్కడ చెప్పలేదు అన్నారు. మీ లెక్క రాహుల్ గాంధీ దొంగోడు, ప్రియాంక గాంధీ దొంగదని మేము అనలే, మేము నమ్మినాం. అంటే మీరు ఆ మాటను వక్రీకరించారంటే మీరు దొంగలు అన్నట్టే కదా, తిట్టన్ పొర గాడిద కొడుకు అన్నట్టే కదా, అవునా కాదా? ఇప్పుడు వాళ్ళు అన్నారు, మేము నమ్మినాం. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి. మరి ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? సంవత్సరానికి అనలేదట కదన్నా, 5 ఏళ్ళ మరి 5 ఏళ్ళకి అన్నారు అంటే మరి ప్రియాంక గాంధీ దొంగదా చెప్పండి. వివేక్ వెంకటస్వామి చెప్తాడు. అదే మేము చెప్తున్నాం, మేము నమ్మినాం. మేము ఇప్పటికీ మాకు ప్రియాంక గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద నమ్మకం ఉంది. వాళ్ళు ఎందుకంటే మంచిగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబం త్యాగం చేసింది, వాళ్ళ నాయనమ్మ చనిపోయింది, వాళ్ళ అయ్య చనిపోయిండు దేశం గురించి. కాబట్టి మాకు వాళ్ళ మీద విశ్వాసం. వాళ్ళు ఎంత ఉన్నా కానీ ఒక ప్రజల గురించి ఎక్కడ పోయినా రాహుల్ గాంధీ ఆటోలో ఉంటాడు, బయట స్ట్రీట్ ఫుడ్ వీధులలో పోతాడు, అది తింటాడు, అందరితో మంచిగా ఉంటాడు. కాబట్టి వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. మీ రకం మేము తిట్టట్లేము. మీరు లంగలని తిడుతున్నారు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, అందరితో తిట్టిస్తున్నారు. నేను ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేది అస్సలు పాయింట్ ఏంటో చెప్తా. వాళ్ళ మీద మేము నమ్మినాం. 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని మేము నమ్ముతున్నాం. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి అనేది అసలు ప్రశ్న. నిరుద్యోగులు ఇప్పుడు తెలాలి మీ ఇంటర్వ్యూ ద్వారా. నిరుద్యోగుల ఉద్యోగాలు ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ కాంగ్రెస్ దొంగలు అమ్ముకుంటున్నారని చెప్తున్నా. అవుట్ సోర్సింగ్ ద్వారా అవుట్ సోర్సింగ్ నడుస్తున్నది. ఇవాళ ఒక్కొక్కళ్ళ హాస్పిటళ్లలో మీరు వెళ్ళండి, మెడిసిన్స్ ఇచ్చేటువంటి ఫార్మసిస్టులను, అందులో ఉండేటటువంటి వార్డ్ బాయ్లను, అందులో ఉండేటువంటి శానిటరీ వర్కర్స్ను మొత్తాన్ని ఎవడు అవుట్ సోర్సింగ్ ద్వారా, అవుట్ సోర్సింగ్ ఏజెంట్లను మారుస్తున్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మార్చలేదు? అవుట్ సోర్సింగ్ లేకుండా చేస్తున్న ఈ బీఆర్ఎస్ ఆ రోజున టీఆర్ఎస్ చేయలేదు. ఉద్యోగాలు అట్లనే అవుట్ సోర్సింగ్ తోటి నడిపించింది. మేము వచ్చి అవుట్ సోర్సింగ్ లేనటువంటి తెలంగాణ రాష్ట్రం చేస్తామన్న ఈ దొంగలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఒక్క ఉద్యోగానికి 2-3 లక్షలతోటి కొనుక్కుంటున్నారు? ఒకటి తెలుసా, ఉత్తర తెలంగాణలో ఆదిలాబాదు, కరీంనగర్, మెదక్ జిల్లాలలో ఒకడు ఫార్మసిస్ట్గా జాయిన్ అయ్యి దొంగ ప్రతి నెల 3 ఒక్కొక్కరిని కాడ 2 లక్షలు తీసుకొని అవుట్ సోర్సింగ్ ద్వారా పెట్టిస్తున్నాడు. ఇప్పుడు ప్రతి జిల్లాలలో నేను డేటా ఇస్తా. దీని మీద మరి ఏం చెప్తారు? ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి. ఇవాళ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ ఉద్యోగాలు ఎడిపోయినాయి. అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఉంది, నడుస్తుంది. ఇంకా అవుట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేసుకుంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఆడ ఖాళీ లేవు అన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు డ్యామ్లో నీళ్ళు లేవంటే ఎడిపోతాయి. డ్యామ్ కింద ఉన్నటువంటి చెరువులకు పోవాలి, పొలాలకు పోవాలి.
అంతే కదా. మరి ఆడ 2 లక్షల ఉద్యోగాలు గేట్ వదిలినామంటే ఎటు పోవాలి? అవుట్ సోర్సింగ్లో పోవాలి. అవుట్ సోర్సింగ్ ద్వారా నింపుతున్నామంట అక్కడ జరుగుతున్న అవినీతికి ఎవడు బాధ్యుడు? ఈ ఉద్యోగాలు అమ్ముకోవట్లేరా? నేను ఎన్నోసార్లు చెప్తున్నా, నిరుద్యోగులను ఆగం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఉద్యోగాలు అమ్ముకుంటున్నది. ఆ రోజు బీఆర్ఎస్ ఏదైతే జీరాక్స్ పెట్టి అని చెప్పేసి ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్లో కొంతమంది దొంగలు, వ్యవస్థలో ఉన్నటువంటి ఆ రోజు రిక్రూట్మెంట్లో బోర్డులో ఉన్నటువంటి దొంగలకు కొంతమంది ఒక్కళ్ళిద్దరు అధికారులు కలిసి, రాజకీయ నాయకులు కలిసి చేసింది ఒకటైతే ఈ రోజు కాంగ్రెస్ లో మొత్తం పంచుకుంటున్నారు. ఇలా అవుట్ సోర్సింగ్ నల్లగొండలో నింపితే నల్లగొండలో ఉన్న ఎమ్మెల్యే మంత్రి, సూర్యాపేటలో అయితే సూర్యాపేటలో ఉన్న ఇన్ఛార్జి, వరంగల్లో అయితే వరంగల్లో ఉన్నోళ్ళు, ఏడైతే ఆడ ప్రతి ఒక్కాడ. ఇలా విద్యా వ్యవస్థలు ఏమి నింపలే కదా. నా కాడ నువ్వు ఇచ్చిన రిక్రూట్మెంట్ లేదు, నేను ఫస్ట్ నుంచి మొత్తుకున్నా తెలుసా. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఇది చెప్తున్నారు, దొంగ ముచ్చట్లు చెప్తున్నారు అని చెప్తే ఆ రోజు లేదు అది ఇది అన్నారు. ఈ రోజు మరి ఏడతలకాయ పెట్టుకుంటారు ఈ దొంగ కొడుకులు. మా ఆవేదనతో మాట్లాడుతున్నాం. మళ్ళీ దొంగ కొడుకులు అనగానే ఓ మళ్ళీ మమ్మల్ని కొడుకు అన్నాడా, అట్ట అన్నాడా, ఇట్ట అన్నాడా అని గొంతులు చించుకొని వస్తారు. వీళ్ళతోటి అట్లా అనుకున్నావు, రెచ్చగొట్టించి అది చేసి కేసులు పెడతారు. ఉట్టిగా రియాజు నువ్వు అన్ని అబద్ధం మాటలు చెప్తున్నావు, నీ ఈ బలగాలని చెప్తే నన్ను చంపుతున్నాడు, నా ఈ బల కొడతాడు, నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండాక రియాజు వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు వీటన్నిటి ద్వారా ఎన్నో తెలుసా? కేవలం 16,000 చిలుకు పై చిలుకు అవి మొన్న కలిసినాయి. ఇంతకుముందు వీళ్ళు వచ్చి ఫస్ట్ నింపినాయి 10,000 ఆ ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చినాయి. ఇగో ఇది ఆయన 60,000 ఉద్యోగాలు అన్నప్పుడు కూడా నువ్వు అనలేదు దొంగ అని చెప్పినాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఇంకొకటి, ఈ సంవత్సరం ఉద్యోగాలు రావు, గవర్నమెంట్ సెక్టార్లు ఇవ్వరు. ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు అంటే ఇప్పుడు బడ్జెట్ లేదు. మొన్ననే అన్నాడు ఇవాళ రిటైర్మెంట్ వాళ్ళ పైసల గురించి అంటే అసెంబ్లీలో చెప్పిండా? ఏం చెప్పలే. రిటైర్మెంట్ అని పైసలు లేవని చెప్పింది కదా. నన్ను ఓల్చుకున్నా పైసలు లేవు, నా తోలు ఓల్చుకున్నా అని చెప్పిండు. వాళ్ళకి పైసలు లేవు. మరి కొత్త ఉద్యోగాలకు నువ్వు బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టినప్పుడు ఎట్ట నింపుతావు చెప్పు. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నీకు అప్రూవల్ ఎట్టిస్తుంది? ఆటోమేటిక్ గా నింపడన్నట్టు కదా, ఆటోమేటిక్ ఇయ్యదు కదా. మన నిరుద్యోగులు ఎందుకు కష్టపడాలి? 17,000 ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పేసి 6 నెలల 2 సంవత్సరాల నుంచి డబ్బు కొట్టుకున్నవే. మరి ఇంతవరకు ఏం చెప్పాలి కదా. మేము నింపుతాం పోలీస్ వ్యవస్థలు అని చెప్పినావు, కానీ ఇగో మేము ఈ జీవోను తీసేస్తున్నాం, ఇది నింపుతున్నాం, నిరుద్యోగులు ఇబ్బంది పడకరి. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది శాంతి భద్రతలకు అవసరము. మన హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీ లెక్క మారుతుంది. 100% నింపుతామని ఏమన్నా ఒక భరోసాగా చెప్పిరా? కాదన్నా, పైసలు లేవు అనుకుంటున్నాయి. ఇప్పుడు ఇక్కడ గాంధీ సరోవరు, లింగం గుడి, ఇంకోటి ఇవన్నీ కడుతున్నాడు. మాకు నిరుద్యోగుల కాడికి ఇక్కడ పరిమితం అయితే మేము అదే చెప్తున్నాం. పైసలు లేని ముచ్చట మాట్లాడితే రేవంత్ రెడ్డి ఎట్టొద్దు దుర్వినియోగం చేస్తుండు, అది రియల్ ఎస్టేట్ మాఫియా. మళ్ళీ ఈయనతోటి ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకి ఎట్లున్నారు, ఆ రియల్ ఎస్టేట్లలో గీతారెడ్డి వాళ్ళ బంధువులు ఏ విధంగా ఉంటున్నారు, లేకుంటే తిరుమల రెడ్డి, కొండల రెడ్డి వీళ్ళ కుటుంబం ఏ విధంగా ఉంటుంది. దాని తర్వాత కాంగ్రెస్లో ఇప్పుడు వచ్చినటువంటి కోటారి అయినటువంటి కొంతమంది వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎట్టున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి అమర్పేటకు పోటీ చేసిన ఆయన రోహిన్ రెడ్డి, వాళ్ళు జానారెడ్డి పెద్ద కొడుకు, వీళ్ళందరూ ఏ విధంగా ఉంటారు? అదొక పెద్ద టాపిక్. రేవంత్ రెడ్డి డబ్బులు ఏ విధంగా సంపాదిస్తున్నాడు, ఈ డబ్బును రాహుల్ గాంధీకి ఎంత పంచుతున్నాడు, ఈ డబ్బులతోటి రేపు వచ్చేటటువంటి ఎన్నికలలో ఏం చేయబోతాడు, ఈ పాత వాళ్ళని తీసుకుపోయి ఎక్కడ పడేస్తాడు, కొత్త వాళ్ళని ఏ విధంగా తెచ్చుకుంటాడు, ఎన్నికలలో ఎంత పంచబోతాడు. ఇది రేవంత్ రెడ్డి మనీ మేనేజ్మెంట్ అండ్ పాలిటిక్స్ అనే దాని కింద వస్తుంది. అయితే ఇప్పుడు మాకు ఉద్యోగాలు రావనే దాన్ని నేను ఒక ఎవిడెన్స్గా చెప్పాలిగా. ఒక నిరుద్యోగులకు ఇన్ని రోజులు అంది వాళ్ళ తరఫున మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా ఇవ్వలేదు, మాకు బడ్జెట్లో పెట్టలేదు. క్లియర్ చెప్పింది. ఎక్కడ మనకు తీర్థం ప్రసాదం తీసుకున్నాం అనుకో మోక్షం రాదు. ఏది ఆడిదాడికి ఈడిదీడికి వదిలిపెట్టినాం అనుకో మనకు సమస్య పైన సంపూర్ణ అవగాహన రాదు. గుడ్డ పేలకు ఒక్కాడ చినుకుడు ఒక్కాడు ఉందనుకో, ఒక్కాడ మాస్కేస్తే గుడ్డ ఒక్కాడ మంచిగా ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం సంపూర్ణంగా ఆలోచిస్తే అక్కడ రిటైర్డ్ అయిన వాళ్ళకు ఇవ్వలే, పింఛన్ లేవు, డబ్బులు లేవు అన్నాడు. మాకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ 2 సంవత్సరాలలో మీకు ఇవ్వలేకపోయినా క్షమాపణ అని కోరలేదు. 16,978 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. వచ్చే ఉద్యోగాల గురించి రోడ్ మ్యాప్ ఇవ్వలేదు. వచ్చే ఉద్యోగాలు మేము ఏ విధంగా నింపుతాం అనే దాన్ని బడ్జెట్ అలొకేట్ చేయలేదు. వీళ్ళ కాడ ఒక భరోసా రాలేదు అసెంబ్లీ నుంచి, బడ్జెట్ అలొకేషన్ లేదన్నప్పుడు వీళ్ళ మాటలు నిరుద్యోగులు నమ్మితే మోసపోయినట్ట కాదా? 100% ఇప్పుడు వేయరు నోటిఫికేషన్స్. సరే అన్న, ప్రభుత్వం మాటలు నమ్మి మీరు మోసపోయినరు, నిరుద్యోగులు మోసపోయినరు, మీ మాటలు నమ్మి ప్రజలు కూడా మోసపోయినరు కదన్నా. మోసపోయారు. ప్రజలకి ఏం చెప్పారు అని మేము ఎప్పుడో చెప్పినాం కాక, అందుకే మాట్లాడినాం కదా. అన్ని విషయాలు మాట్లాడుతుంటే మీకెందుకే అన్ని మాట్లాడుతున్నారు అన్నారు. అలా మేము పోయి ముసలి వాళ్ళను కాలు మొక్కినా, నేనే మొక్కినా, కాలు మొక్కి అవా నీ మనవానికి ఉద్యోగం రావాలంటే నువ్వు ఏం చేయాలంటే ఓటు వేయాలి. నువ్వు ఓటు వచ్చేసరికి నీ మనవాడు బొందల గడ్డకు వేయండి అనుకో,
బీఆర్ఎస్కి ఓటేసుకో అని చెప్పినాం. మరి అలా వచ్చి ఓటేసిర్రు. వాడు 4,000 ఇయ్యాడు, ఏమి ఇయ్యాడు? అప్పుల కుప్ప అయింది తెలంగాణ రాష్ట్రము. ఆడ 6,000 అంటుండు, ఇటు 4,000 కూడా ఇయ్యాడు. సరే ఏదో మన వాళ్ళకు ఉద్యోగాలు వస్తే నేను మంచిగా చూసుకుంటాను, నేను మన వల్ల అని చెప్పినాం. అరే ఇలా మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళు బతుకుతందుకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోతివి, ప్రైవేట్ సెక్టార్లలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని నువ్వు ఇవ్వకపోతివి, ఇలా ముసలోళ్ళకి ఇవ్వకపోతివి, రైతులకు రైతు బంధు ఇవ్వకపోతివి, నిన్ను ఎకరాకేసిండు, 1 ఎకరా ఉన్నోనికి వేసిండు. ఇలా మేము రైతులను కూడా అడిగినాం కదా. ఒక నిరుద్యోగ అంటే ఇంట్లో ఒక్కడే ఉండడు కదా, ఒకడు రైతు బిడ్డ అయి ఉంటాడు, ఒక రైతు కూలి బిడ్డ అయి ఉంటాడు, ఒకడు ఇంకా ఉప్పర్ పని చేసుకునేటువంటి బిడ్డ అయి ఉంటాడు, ఇంకొకటి తాళ్ళు ఎక్కేటువంటి బిడ్డ అయి ఉంటాడు, ఒకడు కుమ్మరోని బిడ్డ కుండలు చేసేటువంటి బిడ్డ అయి ఉంటాడు, ఒకడు ఒడ్లోని బిడ్డ అయి ఉంటాడు. సబ్బండ కులాల నుంచి నిరుద్యోగులు వచ్చారుగా, కులాల మతాలకు అతీతంగా. వీళ్ళు అన్ని కులాలను వర్గాలను కూడా మెప్పించి రేవంత్ రెడ్డికి ఓటేపించారుగా కాంగ్రెస్. మరి వాళ్ళందరూ ఇలా మేము చెప్పబట్టికే కానీ 1.5 వచ్చింది లీడ్ అనేది, మార్జిన్ ఓటింగ్ అది తెప్పించుకొచ్చిన వాళ్ళు నిరుద్యోగులే కదా. మరి నిరుద్యోగుల మాటలు వాళ్ళు నమ్మి ఓటేసినప్పుడు వాళ్ళని మేము మోసం చేసినట్టే కదా. మరి వాళ్ళ తరపున నిరుద్యోగులను కూడా మాట్లాడాలి కదా. మరి ఆ రోజు బీఆర్ఎస్ను ఓడగొట్టడానికి ఇన్ని వర్గాల ఓటుని ఏ విధంగా కన్సాలిడేట్ చేసి దాన్ని ఒక్కడ పోగు పోసి కాంగ్రెస్ గంప గుత్తగా ఏ విధంగా గుద్దిచ్చినామో, మరి అదేవిధంగా ఈరోజు అన్ని వర్గాల నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతను కూడా, వాళ్ళ బాధను కూడా, వాళ్ళ ఆవేశాన్ని కూడా మేము ఖచ్చితంగా 100% ఒక్కడికి పోగిపోయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందా లేదా? వాళ్ళందరూ నష్టపోయినందుకు వాళ్ళ గొంతుకు కావాల్సిన అవసరం నిరుద్యోగుల నుంచి ఉన్నది. నేను అందుకే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే అదే చెప్పిన, మీరు రావాలే, మాకే విధంగా హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసిండో నీకు కూడా హామీలు ఇచ్చి నిన్ను కూడా మోసం చేసిండు. నీలాంటి వాళ్ళు అందరు బయటికి రావాల్సిందే, అందరం కలిసి కొట్లాడాల్సిందే, కాంగ్రెస్ మీద కొట్లాడదాం, 100% కొట్లాడి కాంగ్రెస్ గద్దె దింపుదాం, రాహుల్ గాంధీ బుద్ధి చెప్దాం అని చెప్తున్నాం. ఎవడు రిజైన్ చేసినా కాంగ్రెస్ నుంచి వాళ్ళని రమ్మనే చెప్తాం, వాళ్ళకు అండగుంటామని చెప్తున్నాం. ఎవడు ధర్నా చేసినా ఇక్కడ నుంచి మా సంఘీభావం ఉంటుంది. ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం వల్ల నష్టపోయినోడు ఎవడు వాళ్ళ గొంతెత్తి గలమెత్తి మాకు న్యాయం కావాలంటారో వాళ్ళందరికీ కూడా మద్దతుగా నిరుద్యోగులు ఉంటారని చెప్తున్నాం. నిరుద్యోగులు రాజకీయం చేస్తున్నారని చెప్పుకొని తంతాం. ఎందుకంటే ఆయన మేము రాజకీయం చేసాం, నిన్ను గెలిపించినాం. ఆయన రాజకీయం చేయకపోతే నీకు ఓటు ఎట్లా వచ్చేది? మరి అలా రాజకీయమే చేస్తాం అంటే నీకు తెలుసు వీళ్ళు రాజకీయం చేస్తే నీ పరిస్థితి ఏంటంటే నీకు తెలుసు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. రాజకీయం చేయొద్దు మీరు రాజకీయం చేసేద్దంటే పార్టీ ఆయన ఏ పార్టీ కండో కప్పుకొని రాజకీయం చేసినావు? వాళ్ళు నిరుద్యోగులుగానే రాజకీయం చేసినాగా, ఇలా నిరుద్యోగులుగానే రాజకీయం చేస్తాం. ఇంకా మేము కండోలు కప్పుకునేటటువంటి పరిస్థితి వస్తే మీ కండోలు ఉండవు, మీ పంచలు ఉండవు అని చెప్తున్నాం కాంగ్రెస్ వాళ్ళకు. మీరు ఎత్తుక్కోవాలి మీ కండోలు. మిమ్మల్ని ఊర్లలో ఉరికిస్తుంటే అప్పుడు మీకు తెలుస్తుంది. ఉరికిచ్చే రోజులు చాలా ముంగటున్నాయి. ఏదో సన్న బియ్యం ఇచ్చినావు, సల్లంగా ఉన్నారు అనుకుంటున్నావు, ఏదో ఇల్లు ఇచ్చినావు, ఇందిరమ్మ ఇల్లు మంచిగా ఉన్నారు అనుకుంటున్నావు, నువ్వు సుఖంగా ఉన్నారు అనుకుంటున్నావు. చెప్తే అసెంబ్లీ వేదికగా బయటపడ్డే 8,000 ఇండ్లు ఏమో అంతే, ఏం లేదు. అంత ఓటింగ్లు అవి ప్రతి దానికి ఆయన సభలు పెట్టుకోవడం, పట్టాలు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అని చెప్పుకోవడం. అంత చూసి విసిగి వేజారిపోయిన నిరుద్యోగులు ఈ 2 నెలల పొద్దులో దాదాపు 4 జీవి తీసుకున్నారన్న. ఏం చెప్తావు అసొంటోళ్ళకు? అందుకే చెప్తున్నా, మీరు బాధపడొద్దు. మీరు ఏదైనా ఉంటే ఏదైనా పని చేసుకుంటూ చదువుకోరి. ఈ రేవంత్ సర్కార్ ఖచ్చితమైనటువంటి ఒక రూట్ మ్యాప్ తోటి ఉద్యోగాలు ఇస్తాను రాలేదు. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ఉద్యోగాలు అనేటువంటి చాలా తక్కువ. వాటికే నింపడానికి వీళ్ళకు ఎలాంటి ఆధారాలు కానీ అవకాశాలు కానీ లేకుండా మేము ఆగమైపోతున్నాం అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అప్పుల కుప్పలు చేసి మేము ఆగమైపోతున్నాం అంటున్నారు, కానీ మీ జోబులు నింపుకుంటున్నారు. ఇది పక్కన పడేస్తే ప్రైవేట్ సెక్టార్లలో కనీసం ఏం చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఈ బడ్జెట్లో చేయలేదు. ఈరోజు బడ్జెట్ సెషన్లో ఇవాళ ప్రతి ఒక్కరు మాట్లాడిర్రు. ఇవాళ బీఆర్ఎస్ నుంచి కనీసం 7-8 మంది మాట్లాడిర్రు ఒక ప్రతిపక్ష పార్టీగా. మరి వాళ్ళకే సమాధానం చెప్పలేదు. ఇంతమంది మాట్లాడినప్పుడు నిరుద్యోగులకు మేము అండగా మా కాంగ్రెస్ ఉండబోతుంది. దాదాపు 20 మంది చనిపోయారు, మీరు చనిపోకరి. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణలో మేము నింపలేకపోయినాం, కనీసం ఇప్పుడన్నా నింపుతున్నాం అని కూడా చెప్పలే. కాబట్టి కవిత్వం చెప్పినట్టున్నారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. శ్రీశ్రీ ఏంటంటే మేము ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి మేము ఇళ్ళకి వచ్చి అనవసరంగా ఆగమం అయిపోయినాం అనేటటువంటిది. ఆ రోజు శ్రీశ్రీ ఓ బాటసారి అనేటటువంటిది ఆయన శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఉన్నదానికి ప్యారడీగా ఆయన వాళ్ళు రాసి బట్టి విక్రమార్క చెప్తే దానికి హరీష్ అన్న చెప్పిండు. మేము అదే చెప్తున్నాం, మీరు ఇవి కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక అవగాహనతో ఉండండి. వాళ్ళు నింపడానికి వాళ్లకు ఎలాంటి ఆలోచన లేదు. వాడిని ఏ విధంగా నింపించడానికి మనం ఎట్లా చేద్దామో, వాడిని ఏ విధంగా దెబ్బ కొడదామో వాడి నుంచి ఎట్లా నోటిఫికేషన్ తెప్పించుకుందాం ప్రయత్నాలు చేద్దాం.
ఆ చేసే క్రమంలో మీరు చనిపోవద్దు, ఆర్థిక ఇబ్బందులు, ఒడిదొడుకులు, సామాజికంగా వచ్చేటటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు నమ్ముకొని ప్రిపేర్ అయ్యేటువంటి ఉద్యోగాలు రాలే. అదే 2 సంవత్సరాలుగా సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్ఎస్సి జీఏడీనో, లేకుంటే ఎస్ఎస్సి సిజిఎల్లో, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో, లేకుంటే బ్యాంకింగ్ సెక్టారో, లేకుంటే ఆర్ఆర్బీనో, లేకుంటే యూపీఎస్సీనో వివిధ నోటిఫికేషన్స్ ప్రిపేర్ అయ్యి ఉంటే కొంత వానికి లాభం జరిగేది. ఇది కాకుండా జొమాటో గిమాటో చేసుకోనో, లేకుంటే 6 నెలల్లో ఒక సెల్ రిపేర్ నేర్చుకొని సెల్ షాప్ పెట్టుకుంటేనో, ఒక 6 నెలల్లో బైక్ రిపేర్ షాప్ బైక్ నేర్చుకొని పెట్టుకుంటేనో, ఇవన్నీ ఉంటే మంచిగా ఉంటుండే. జీవితాన్ని మనము మంచిగా చేసుకునేటటువంటి వాళ్ళం. కానీ ఇప్పుడు వాటన్నిటి దిశగా మనం పోదాము, చేసుకుందాం. కానీ కాంగ్రెస్ వాళ్ళని ఒకటి అడుగుతున్నాం, సరే మీరు ఉద్యోగాలు ఇవ్వకపోయారు, దొంగలు అయిపోయింది, మీరు అమ్ముకుంటున్నారు, అవుట్ సోర్సింగ్ ద్వారా 100% అమ్ముకుంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు వీళ్ళు నింపరు, వాటికి లెక్క చెప్పరు. ఇస్తాంలో కనీసం వీళ్ళు ఒక 50-70 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్స్ ఇచ్చి ఎన్నికలకు పోతారు. అది కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చి ఈ సంవత్సరం నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఒక 30,000కి ఇస్తారు. ఈ 2027లో జమిలీ వస్తుందా ఏది వస్తుందో చూసుకొని పోవాలని రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ ప్రణాళికలో ఉన్నాడు. అప్పుడు కొన్ని వస్తాయి. ఇది మీ ప్రణాళిక, మేము అడుగుతున్నాం. మా శక్తిని మేము, మా స్కిల్ని ఉపయోగించుకొని మేము బతుకుతాం. రాజీవ వికాసం ఏరి, అరే జూన్ 2కు ముహూర్తం అని చెప్పినటువంటి వీళ్ళు అది ఎన్నడో చిన్సెట్ ఎక్కిందట, దిగదట. అది ఎప్పుడు ఏది దయ్యాల కొంపలు దయ్యాలు ఎక్కుతాయి కదా, ఊరి బయట దయ్యాల చెట్టు అంటారు కదా, అటు ఎక్కినట్టు ఏదో దయ్యం వచ్చి ఎత్తుకొని పోయింది. మరి దాన్ని కిందికి దింపమంటున్నాం. ఏదో దసరా పండుగకు అన్ని ఆయుధాలను అన్నిటిని ఆయుధ పూజ చేసి జమ్మి చెట్టు ఎక్కించినట్టు మీరు ఎక్కించారు. మరి ఇది చేయలేదనుకో, మేము ఒకటే అంటున్నాం, నిరుద్యోగులకు ఒక భరోసా ఇస్తున్నాం. ఇది కూడా ప్రయత్నం చేద్దాం. లేకుంటే తెలంగాణలో ఉన్నటువంటి పౌర సమాజాన్ని మేము వేడుకుంటున్నాం, మా నిరుద్యోగుల్ని చనిపోకుంటుంటందుకు మీరు ఒక హెల్ప్ లైన్ పెట్టండి. ప్రతిపక్ష పార్టీలు నిరుద్యోగ భృతి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇస్తామని ఇయ్యలేరు అని చెప్పేసి వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. వాళ్ళు 3,000 అంటే వీళ్ళు 4,000 అన్నారు. అసలు నిరుద్యోగ భృతి ముచ్చట్నే మేము తీయలేదని అసెంబ్లీ బట్టి విక్రమార్క పోయి ఇప్పుడు కాదు వచ్చిన ఫస్ట్ అసెంబ్లీ ఫస్ట్ సమావేశాలలోనే. అవును, అయితే మేము అందుకే అడుగుతున్నాం, ఎట్లిస్తారు అనుకుంటారు మీరు? వాళ్ళు ఇవ్వకుంటే ఈపుకి అడుగుతాం. ఇప్పుడు పోరగాడు ఇం లేదనుకో ఒకటి సరుస్తాం, ఫస్ట్ బుజ్జగిస్తాం, ఇం లేకుంటే ఈపు సరుస్తాం. కాంగ్రెస్ బుజ్జగించినాం, తర్వాత ఈపు సరుసుడు అంటే వాళ్ళకి వచ్చే ఎన్నికలలో బుద్ధి చెప్తాం, ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. సరే అన్న, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఉన్న బిజినెస్లు అన్ని డల్ అయిపోయినాయి. చేసుకుందామంటే పని దొరుకుతలేదు. రైట్, పోయిన ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పేసి ఈ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుంది అనగానే నెత్తిని ఎక్కించుకున్నారు. మరి అప్పుడెందుకు స్కిల్ డెవలప్మెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్లలో జాబులు చేసుకుంటాము ఇస్తుంది ప్రభుత్వం అని అప్పుడెందుకు ఆలోచన చేయలేరన్నా? ఆ రోజు కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా అడిగినాం, కేటీఆర్ గారిని కూడా అడిగినాం, మీరు ఇన్ని ఉద్యోగాలు సృష్టిస్తున్నారు, చేస్తున్నారు, ప్రైవేట్ సెక్టార్లో అంటున్నారు, ఐటీ మినిస్టర్గా మీరున్నారు, తెలంగాణ బిడ్డలకని అడిగినాం. అడిగితే వాళ్ళు మేనిఫెస్టోలో మూడు అక్షరాలు కూడా పెట్టలేదు. కేటీఆర్ గారు ఒప్పుకున్నారు కదా, నేను మిమ్మల్ని పట్టించుకోలే కాబట్టి అలా మాకు ఈ గతి వచ్చింది, మేము చాలా అన్ని వర్గాలకు దగ్గరైనా కానీ ఒక నిరుద్యోగ వర్గానికే మేము కొద్దిగా చేయలేదు, అది మా తప్పు అయింది, ఆ తప్పుకి అలా మేము ప్రాయచిత్త పడుతున్నాం, మాకు సరైన శిక్ష ఇచ్చిర్రు, మేము ఈ లోపల మేము 5 ఏళ్ళలో సరిదిద్దుకుంటామని ఆయన చెప్పిండు. కానీ వాళ్ళు చేయండి మేము చేస్తామని చెప్పి మేనిఫెస్టోలలో చెప్పి 10-20 పేజీలలో నింపి చేసినటువంటి వాళ్ళు వీళ్ళు కదా, మరి వీళ్ళు చేయాలా లేదా? మరి అన్ని 5 ఏళ్ళు స్టడీ చేసిరుగా, 10 ఏళ్ళు ఎన్నికల ముందు అయితే ఇక వచ్చి స్టడీ హాల్లో కూర్చొని స్టడీ చేసిరుగా, ఈ శ్రీధర్ బాబు, బట్టి, గిట్టి అందరూ మరి చేసిరు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారని వీళ్ళు నిలదీస్తున్నాం. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, నిరుద్యోగులకు తెలంగాణ సమాజం ఒక నైతిక బాధ్యతగా వ్యవహరించాలి ఈ సమయంలో. ఎందుకంటే నిరుద్యోగులు చనిపోతున్నారు, వాళ్ళకి ఏదన్నా ఒక భరోసాగా సమాజం ముందుకు రావాలి. ఇది సమాజం యొక్క నైతిక బాధ్యత. మీరు రాండి, నిరుద్యోగులకు అండగా ఉండండి, కంపెనీలలో పెట్టుకోండి. మీరు ప్రైవేట్ సెక్టార్లలో మీరు సొంతంగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా ఎవరేమో ఉపాసంతో పండేటోళ్ళు లేరు. ఇవాళ వాళ్ళ భార్యలు కూడా పొద్దుగితే ఏదో షాట పట్టుకొని పోయి బియ్యం బదులాడుకొస్తందుకో, ఇంకో ఇంటికి పోయి కారం బదులాడుకొస్తందుకు వచ్చే పరిస్థితి ఎవరు లేరు. అధికారంగా మీరు ప్రతిపక్షంలో ఉండొచ్చు, అధికారం లేకపోవచ్చు, మీకు అందరికి కంపెనీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు అధికారంలోకి రావాలంటే ఈ నిరుద్యోగ సమాజాన్ని కాదు, తెలంగాణ సమాజానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చేటటువంటి ఒక యువత ఇవాళ ఉద్యోగాలు లేకుండా, పని చేయలేకుండా నైరాశ్యంలో ఉండి చనిపోతుంది. అలాంటి యువత
కాపాడుకోవాలి. అలాంటి యువత త్యాగాల వల్లనే తెలంగాణ వచ్చింది. కాబట్టి నీళ్లు నిధులు నియామకాలలో నియామకాలు రాలే కాబట్టి ఇవాళ అన్ని పార్టీలకు అతీతంగా వ్యవస్థలు నడిపేటటువంటి వాళ్ళు, కంపెనీలు నడిపేటటువంటి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు రావాలి. ఇలా డబ్బు సంపాదించుకొని పారాషూట్ల యొక్క రాజకీయంగా వస్తామని ఆయన వచ్చి ఒక పార్టీకి 100 కోట్లు 50 కోట్లు ఇచ్చి టికెట్లు కొనుక్కొని ఒక 100 కోట్లు నియోజకవర్గంలో సల్లి ఎమ్మెల్యేలు అవుతాం అనుకునేటటువంటి వాళ్ళు అనవసరంగా అలాంటి వృధాలు చేసి ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం చేయకుండా ఉండి ఒక నైతిక బాధ్యతతో ఉండండి. ఆ డబ్బుల్ని ఏదో ఇప్పుడు తెలంగాణ సమాజాలు నిరుద్యోగుల కంపెనీలలో పెట్టండి. వాళ్ళకి ఏదో రకంగా మీరు ఉపయోగపడండి. వాళ్ళు తెలంగాణ సమాజానికి ఉపయోగపడతారు. తెలంగాణను మార్చుకుందాం. కాంగ్రెస్ ఒకటే చెప్తున్న నిరుద్యోగులారా, ఈ కాంగ్రెస్ దగ్గర ఏమీ లేదు, ఎలాంటి రోడ్ మ్యాప్ లేదు. వీళ్ళకు ఉన్నటువంటి రోడ్ మ్యాప్ రాహుల్ గాంధీ డబ్బులు వంచడం, వీళ్ళ అధికారం కాపాడుకోవడమే. కాబట్టి మీరు ఒక క్లారిటీగా ఉండండి. అనవసరంగా డబ్బులు వృధా చేసుకొని అశోక్ నగర్కి వచ్చో దిల్సుఖ్ నగర్కి వచ్చో ఆగంగా ఆఖరి వీళ్ళు నెట్నన్న కొట్లాడి దించుదాం. ఏదన్నా ఒక పని చేసుకుంటూ మీకు వీలైనప్పుడు చదువుకోండి. చదువును దూరం పెట్టకరి. గవర్నమెంట్ ఉద్యోగం నేను ఖచ్చితంగా కొట్టుకుంటాను వాళ్ళు రోజుకు ఒక 3-4 గంటలు చదవండి, ఒక 5 గంటలు పని చేసుకోండి, బతకండి. కాంగ్రెస్ మీద నమ్మి ఫుల్ టైమర్గా 10 గంటలు 12 గంటలు మీ లైబ్రరీలో ఉంటామంటే మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్టు ఉండండి. కానీ ఇక వస్తాయని చెప్పేసి ఆర్థిక స్తోమత లేకున్నా లక్షల అప్పులు తెచ్చి ఇబ్బందులు పడొద్దని చెప్తున్నాం. రైట్ అన్న, ఈ ముచ్చట ఇట్లుంటే పిల్లల మధ్యాహ్న భోజనం మీద గరికపాటి కొన్ని కామెంట్లు చేసిండు. గుడ్డు తినడానికి వస్తాండ్రు, శోభనం పెళ్లి కొడుకులకి కత్తాండు పోతాండు అని చెప్పేసి ఈ మధ్యాహ్న భోజనం మీద నువ్వేం చెప్తావన్నా గరికపాటి మాటలకు? గరికపాటి గురించి ఎందుకు వీళ్ళు చర్చ చేస్తున్నారు? గరికపాటి ఏమన్నా మంత్రా? గరికపాటి ఏమన్నా రాజ్యసభ సభ్యుడా? గరికపాటి ఏమన్నా గవర్నరా? ప్రవచనాలు చెప్తాడు. మరి ప్రవచనాలు చెప్పాడు ఆయన మాటలకు ఎందుకు వీళ్ళు ఇంతమంది ఇవాళ సోషల్ మీడియాలో ఒక 15 రోజులు అయింది గరికపాటి వ్యాఖ్యలకు వీళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు? దేనికి స్పందించాలి? గరికపాటి మాటలకు. ఇవాళ ప్రవచనకర్త అంటే ఆయన మాటకు విలువ ఉందని కదా. ఆయన మాట్లాడితే ఆ మాటకు విలువ ఉంటుంది, సమాజంలో మార్పు వస్తుంది అనే కదా చేస్తున్నారు. మరి అలా అంత విలువిచ్చి ఆయన మాటకు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడినటువంటి 3 అంశాలు ఉన్నాయి. ఒకటేమన్నాడు, ఉపాధ్యాయులు గుడ్ల లెక్కలు పెట్టుకోవడం అనేటటువంటిది వాళ్ళ బాధ్యత అయిపోతుంది, వాళ్ళు చదువు చెప్పకుండా అయిపోతారు, వాళ్ళ మీద అదనమైన బాధ్యతలు పడుతున్నాయి అనేది ఒకటి మాట్లాడిండు. దాన్ని మాట్లాడినాక మధ్యలో ఇంకొక మాట ఏమన్నాడు, వీళ్ళకి అసలు బువ్వ పెట్టడం దండగా, ఓన్ బువ్వ ఆడు తెచ్చుకోవాలి, చదువుకుంటారు లేకుంటే లేదు, అన్నీ ఒక విద్యార్థికి ఇస్తే ప్రతిదీ ఇస్తే వాడిని పెళ్లి కొడుకు లెక్క తయారు చేసి మంచం మీదకి ఎక్కించినట్టు అవుతుంది అనేది ఒకటి అన్నాడు. దాని తర్వాత ఇంకొకటి ఏమన్నాడు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకు ఒక భరోసా లేదు విద్యా వ్యవస్థలో అని అన్నాడు. ఈయన మాటలకు విలువిచ్చి మాట్లాడినప్పుడు 3 అంశాలను కీలకంగానే మాట్లాడాలి. ఒకటే గుడ్డు గురించే మాట్లాడితే ఓన్లీ బీదోడు తిండి గురించే వాని తిండి వాని ఒక తిండిపోతం చేస్తున్నాం అంటూ వానికి ఏం లేదన్నట్టు, వానికి విద్య వద్దు ఏదొద్దు, వాడు బెల్ల పోయి తిని నిద్రపోని, వానికి ఏదన్నా కానీ వీనికి తిండి లేదు కాబట్టి ఇటుక పట్టీలు ఉన్నాడు బెల్ల పోయి తింటాడు, పంతాడు, వస్తాడు. వాడు 10 సంవత్సరాలు ఎలాంటి పనికి ఒళ్ళొంగకుండా అవుతాడు, ఏం చేయడు, ఆగమైపోతాడు. వాని ఎడ్యుకేషన్ గురించి ఏమొద్దు, వానికి ఇక్కడ తిండి లేదు కాబట్టి అలా తినొస్తాడు. ఈడికి అలా తిండికి పైసలు లేవు కాబట్టి వాడిని అయ్యే అమ్మతోటి పని చేస్తే ఇవాళ ఇటుక పట్టీలలో వచ్చేటువంటి పైసలతోటి వీడు ఒక స్కిల్గా నేర్చుకోను, లేకుంటే ఈయన అమ్మాయికి ఆసరా అయితే వానికి ఉన్నటువంటి అప్పులు తొందరగా తిరిగితే వాని అమ్మాయి మళ్ళీ అప్పుల ఊబి నుంచి బయటకు వచ్చేటటువంటిది అయ్యేటట్టు ఏదైతే ఉందో దానిని అడ్డుకట్టేస్తందుకే కదా వీళ్ళు చేస్తున్నటువంటిది ఇది. అయితే నేను దీన్ని చాలా వివరంగా చెప్తా. ఇవాళ 3 అంశాలలో గరికపాటితోటి అవుట్ రైట్గా ఇవాళ భోజనము వద్దనే దాంతో నేను ఈ పల మాట్లాడతా గరికపాటిని. అదేవిధంగా 2 అంశాలను కూడా గరికపాటిని మెచ్చుకుంటూ మాట్లాడతా. ఫస్ట్ ఈ పలకు కొడతా, మళ్ళీ తర్వాత ఐట్మెంట్ పెడతా గరికపాటికి. ఎందుకంటే గరికపాటి ప్రవర్చనకర్త, ఆయన ఎక్కడ కానీ ఎమన్కాడికి పోయి ఏ లాబింగ్ చేసుకున్నాడు కాదు, ఏది చేసుకున్నాడు కాదు, పదవుల గురించి అనేటోడు కాదు. ఆయన నుంచి ఒకటి మెచ్చుకోవాల్సింది కూడా ఏంటంటే మూఢభక్తికి అంధభక్తిలోకి జనాన్ని తీసుకుపోడు, సామాజిక అంశాల పట్ల స్పందిస్తాడు. అందుకనే ఆయన ఎప్పుడు కాంట్రవర్సీ అయిపోతాడు. దాన్ని కొద్దిగా వ్యంగ్యంగా, చమత్కారంగా, ఒక హాస్యాస్పదంగా, ఒక చలోక్తిగా చెప్పేటటువంటి క్రమంలో, ఒక ఆవేదనకు దీన్ని జోడించి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చెప్పే క్రమంలో ఆయన లపక్కున పప్పులో కాలేస్తాడు. ఇవాళ వాస్తవానికి చాలామంది ఇవాళ మధ్యాహ్న భోజనం లేకుండా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మొన్న చూసినాం ఈ BBC న్యూస్లో, ఆంధ్రాలో నంద్యాల కర్నూలు జిల్లాలలోకి వెళ్ళి అక్కడి నుంచి మిరప తోటలకు కూలీలకు వచ్చేసి కృష్ణా గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి దాంట్లో 3 నెలలు
వలస కూలీలుగా పోతారు. వాళ్ళందరూ కూడా ఆడ రోజుకి ఎంతో సంపాదించేది తెలుసా? 1 కేజీ మిరపకాయలు తెంపితే 15 రూపాయలు, 30 కేజీలు తెంపుతారు వాళ్ళు పొద్దునడు పోతే. 30 × 15 450. వాళ్ళు 400 సంపాదించుకోవడానికి పొలాలల్లో ఉండి బతుకుతున్నారు వాళ్ళు. ఇలా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ముసలోళ్ళ దగ్గర వదిలిపెడతారు. ఆ ముసలోళ్ళు అనేటటువంటి వాళ్ళు వీళ్ళకు పొద్దున్నే పోరగాళ్ళను తయారు చేసి, ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకు స్నానం చేయించి నెత్తి జడలేసి బువ్వు వండి బాక్స్ కట్టి పంపుద్దా? మగపిల్లగాన్ని కూడా తయారు చేసి పంపుతారా? పంపలేరు. అలాంటి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం అనేటటువంటిది ఒక ఆసరే కదా. మళ్ళీ అందులో ఒక ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం, న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడం అనేది హర్షించదగ్గదే కదా. మనం కూడా తిన్నాం కదా మధ్యాహ్న భోజనం. మేము హాస్టల్లోనే బతికినాం. ఆ రోజు ఎస్ఆర్ శంకరన్ గారు పెట్టినటువంటి ఏదైతే ఒక సంక్షేమ హాస్టల్ తీసుకొచ్చిర్రో, ఆ హాస్టల్లో వచ్చినాకనే పెను మార్పు వచ్చింది. ఇవాళ అలాంటి పరిస్థితి నుంచి అలాంతా వచ్చేసింది. మళ్ళీ ఇవాళ 10 వరకు పోయినా కానీ, ఈయనన్న మాటలు అంతరార్థం ఏంటంటే, ఇవాళ 10 వరకు ఆడు పోయినా కానీ ఆ రోజు బస్ బోర్డు రావడం కొరకు వయోజన విద్యలో చదువుకున్నటువంటి వాడు బస్ బోర్డు ఎట్లా చదువుకుంటున్నాడో ఈరోజు వీని పరిస్థితి అంతే అయింది. అంత క్వాలిటీ లెస్గా ఉంది అనేది మాట్లాడిండు. కానీ గరికపాటి గారు మీరు గుర్తుంచుకోవాలి, ఇవాళకి తెలంగాణ నేల మీద చాలా పల్లెలలో మధ్యాహ్న భోజనంతో ఆధారపడి బడిపోయేటటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళని మీరు బువ్వొద్దు, ఏదొద్దు, గుడ్డొద్దు, గాడిది గుడ్డ, వాడు మంచం ఎక్కి శోభనం చేసినటువంటి తయారు చేసి పెట్టొద్దు అనే మాటలు తప్పు. దాన్ని వెనకకు తీసుకోండి. మీ ఆవేదనను మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ అంతటి జ్ఞానాన్ని ఒక సమాజంలో మార్పు తీసుకొచ్చేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలో ఒక్కసారి ఆలోచించి చెయ్యండి. ఇలాంటివి చేసి అనవసరంగా అబాస్పాల్ కాకరి మీరు ఏదో మంచి చేయాలని పోయి ఇట్లయితే మాత్రం ఎవడు ఊకోడు. ఇప్పుడు ఆయన అన్నంత మాత్రం ఇది సంక్షేమ పథకాన్ని ఎవడు ఆపడు. ఇందులో ఒక నైతికత ఉంది, ఒక ధర్మం ఉంది, నీతి ఉంది. అన్నిటికన్నా ముందు ధర్మం ఉంది ఇందులో. ఆకలితో ఉండడానికి అన్నం పెట్టాలి మనం, అది ఒక ధర్మం. అది హిందూ ధర్మం, సనాతన ధర్మాన్ని నువ్వు చెప్తావు కదా. ఆ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ ధర్మాన్ని నువ్వెందుకు విడనాడినవు, దీన్ని ఎందుకు పక్కన పడేసినావు అనేటటువంటిది ఇవాళ ఆవేదన. ఇలాంటి వ్యక్తి అలా చేయడం తప్పు. ఒకటే అడుగుతున్నాం, గరికపాటిని తిట్టినాం మంచిదే. గరికపాటి మాటలకు అంత ఇలివిచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు, ఇంత ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, బీద పిల్లల మీద ఇంత ప్రేమ ఒలకబోస్తున్నటువంటి వాళ్ళు, బీదల పట్ల ఎనలేని ప్రేమను ఒలకబోస్తున్నటువంటి వాళ్ళు ఇదే సందర్భంగా అంతే బలంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకుపోవాలని ఎందుకు చెప్పట్లే? అంతే బలంగా ఇలా టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇదే టీచర్లు ఇబ్బంది పడకుంటుంటందుకు ఒక వార్డెన్ పోస్టును క్రియేట్ చేయాలి, వార్డెన్ లెక్కలు రాసుకోవాలి, వార్డెన్ కమ్ రికార్డ్ అసిస్టెంట్ ఉండాలి, ప్రతి స్కూల్కు క్వాలిటీ ఉండాలి. ఇలా మధ్యాహ్నం భోజనం చేస్తాడు ఏం చేస్తాడు? 2 వారాలకు సరిపోని ఒకటేసారి తీసుకుంటాడు. ఆ కోడిగుడ్డు ఎందుకు ఖరాబ్ కాదు? ఈ ఖరాబ్ అయ్యేటటువంటి ఈ లెక్కలన్నిటిని, ఫుడ్ పాయిజనింగ్ అన్నిటిని ఎందుకు అడ్రస్ చేయట్లేరు? దీని అన్నిటికి కావడానికి ఒక పోస్ట్ ఉండాలని ఎందుకు మాట్లాడట్లేరు? దానివల్ల నిరుద్యోగులకు కూడా మేలు జరుగుతుందని ఎందుకు మాట్లాడట్లేరు? దానివల్ల మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ, మాకు న్యూట్రిషియస్ ఫుడ్ కావాలా, కోడిగుడ్డు కావాలనుకున్నారు కదా. అంటే అధ్యాపకుడు కాకుండా సపరేట్ పోస్ట్ పెట్టాలి. అవును, ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ హాస్పిటళ్లలో ఏదైతే ఇవాళ సూపరింటెండెంట్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకు ఇంకొక బాధ్యత, మన హాస్పిటల్ మెయింటెనెన్స్, శానిటరీ, ఇవన్నీ వాళ్ళ అటెండెన్స్లు అవన్నీ పెడితే ఆయన ఎడిపోతాడు. ఆయన ఆపరేషన్ చేయాలన్నా, లేకుంటే ఓపీకి రావాలన్నా, దేనికి పోవాలి, ఇన్పేషెంట్ దాంట్లో పోవాలన్నా, ఏం చేయాలి? వాళ్ళు ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి అది ఏదైతే శానిటరీ మనకు ఆపరేషనల్ వర్క్ ఉందో, బయట ఉండేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉందో, దాని కొరకు నేను సపరేట్గా గ్రూప్ 1 వాళ్ళను, గ్రూప్ 2 వాళ్ళను 2 ఎంప్లాయీస్ నేస్తా మెడికల్ కాలేజీలలో, హాస్పిటల్లో చెప్తున్నావు. మరి అదే విధంగా ఇది ఎందుకు మాట్లాడాలి? దీన్ని ఎందుకు చేయట్లేరు? ఇంకొకటి, ఎడ్యుకేషన్ క్వాలిటీ గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరండి? ఇలా 10th వరకు చదువుకున్నటువంటి వాళ్ళది ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ చూడండి, ఏఎస్ఆర్ రిపోర్ట్స్ తీయండి. ఇలా కనీసం వాడు ఆర్థమెటిక్లో ఉన్నటువంటి గుణకారాలు, భాగారాలు, మల్టిఫికేషన్స్, డివిజన్స్, ఇవి కూడా వాడు చేయలేనటువంటి ఒక దరిద్రమైనటువంటి పరిస్థితి. ఇవాళ 10వ తరగతి చదివినోడు ఇవాళ కనీసం తెలుగులో చదవలేనటువంటి పరిస్థితి ఉన్నది, ఇలా ఇంగ్లీష్లో చదవలేని పరిస్థితి ఉంది, ఏది చేయలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. అలాంటి క్వాలిటీ గురించి మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడరు? ఇవాళ పీజీలు, పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు పాయకానుల పోస్టులకు ఎందుకు అప్లై చేసుకుంటారు? అటెండర్ పోస్టులకు ఎందుకు అప్లై చేసుకుంటున్నారు? దీనికి ఎందుకు అప్లై చేసుకుంటున్నారు? ఇలా స్కిల్ అనేది నువ్వు సపరేట్ ఒక స్కిల్ యూనివర్సిటీని ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? ఇలా నువ్వు చిన్నప్పటి నుంచి ఒక స్కిల్ని నేర్పితే, వానికి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే వాడు మంచిగా ఉంటాడు కదా. అంటే బీదోడిని ఒక తిండిపోతు లెక్కనే, వానికి తిండి లేదు కాబట్టి వాని తిండి గురించి మాట్లాడి, వాని గురించి ఒక సానుభూతిని తెచ్చుకొని, ఆ సానుభూతి నుంచి ఓట్లు తెచ్చుకొని దండుకోవాలని చూస్తున్నాం. ఎవడన్నా దీని గురించి ఒక నిజాయితీగా వానికి ఒక తిండి ఎంత అవసరమో వానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అంతే. వాడు తిన్నాక వానికి
వాడు నిద్రపోకుండా ఉండేందుకు ఒక మంచి పాఠాలు చెప్పాలనేటటువంటి ఒక దాని గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరు? ఓన్లీ గరకపాటి తిండి గురించే, కోడిగుడ్ల గురించే మాట్లాడి ప్రతి ఒక్క ఆయన వచ్చి గరకపాటికి గరక పెట్టినాం, గడ్డి పెట్టినాం అని మాట్లాడతారు. ఇలా కమ్యూనిస్టులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళైనా, సంఘ సంస్కృతం అని చెప్పుకునేటటువంటి వాళ్ళైనా వీళ్ళందరూ కూడా ఈ 2 అంశాలను ఎందుకు బలంగా తీసుకుపోరు? గరకపాటి ఒక మంత్రి కాదు, ఒక కాదు, ఏది కాదు. అలాంటి ఆయన మాటలకు మీరు విలువిచ్చినప్పుడు మరి ఈ మాటలకు ఎందుకు విలువారు? ఖచ్చితంగా వీటి గురించి ఇవాళ 3 బలంగా తీసుకుపోవాల్సిందే. గరికపాటి గడ్డి పెడుతూ పిల్లల భోజనాలలో మంచి పెట్టాలంటాం, వాళ్ళ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటున్నాం. ఖచ్చితంగా గరికపాటి అంశాలను 3 తీసుకుపోతున్నాడు మూర్ఖుడే. తిండి పెట్టొద్దు, వాడిని పెళ్లి కొడుకు లెక్క తయారు చేస్తున్నామని గరికపాటి అన్నది ఎంత మూర్ఖత్వమో, గరికపాటి అన్నటువంటి 2 అంశాల గురించి కూడా మాట్లాడకపోవడం కూడా అంతే మూర్ఖత్వం. వాడు కూడా అంతే దోషి, వాడు కూడా ఈ బీదోల పట్ల అంతే దోషి. వాడు దోషిగానే నిలబడతాడు. ఇప్పటికైనా ప్రపంచం మొత్తము హై అండ్ క్వాలిటీ తోటి పోతున్నాయి. ఇలా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎంత ఫీజు? 4 లక్షలు నడుస్తుంది. ఎమ్మెల్సీ స్కూల్లో మల్క కుమరయ్య గారి స్కూల్ ఎమ్మెల్సీ. ఇవాళ పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూల్లో ఎంత నడుస్తున్నాయి? శ్రీ చైతన్య నారాయణ ఎంత నడుస్తుంది? మరి ఎడిపోతారు మనోళ్ళు. కాబట్టి అన్ని అంశాలు మాట్లాడాలి అని క్లియర్గా చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.